17వ వచనం నుండి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనం నుండి 31వ వచనం వరకు మూడో సంగతి. దీనికి కూడా ఒక టైటిల్ ఇద్దాము, రోమాకు చేరుట మరియు బోధించుట. పౌలు గారు రోమాకు చేరుట, రీచింగ్ అండ్ ప్రీచింగ్, చేరుట మరియు బోధించుట. రీచింగ్ అండ్ ప్రీచింగ్ గమనించామంటే మూడో సంగతి. గత రెండు సంగతులు కూడా గత వారం మనం చూసాం. 8వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో మెలితి అనేటువంటి ద్వీపానికి వెళ్ళారు, దాని ప్రస్తుతం మాల్టా అని పిలిచారని కూడా చదువుకున్నాము. దాంట్లో గమనించిన సంగతుల్లో ఒక 7 విషయాలు మేము చూసాము. ఒకటి, మనుషుల మూఢనమ్మకాలు ఉన్నాయి అనే సంగతి మొదటి జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ సంగతి కూడా మనం అక్కడ ధ్యానం చేసాము. రెండవ సంగతి, పౌలు గారికి పాము కరిసినప్పుడు కూడా దేవుని యొక్క కాపుదల ఉంది అనే రెండో సంగతి మనం చూసాము. మూడవది, పౌలు గారి పరిచర్య. ఆయన ఎక్కడ పోయినా పరిచర్య చేసేది మానడం లేదు, కాబట్టి వాళ్ళకి బాగు చేశాడు, స్వస్థపరిచాడు, ప్రార్థన కూడా చేశాడు. మూడవది. నాలుగవది, పౌలు గారు అరిస్తార్కు, లోకా గారి యొక్క క్రైస్తవుల జీవితాలు అక్కడ ఉన్నటువంటి వారిని ప్రభావితం చేశానే సంగతి కూడా మనం చూసాం. నాలుగవది. ఐదవ సంగతి మనం చూసాము, పౌలు గారికి విశ్వాసుల సహవాసము దొరికిందని చదువుకున్నాం. కనుక విశ్వాసుల సహవాసం అంటే యూదులైన వారు క్రైస్తవులుగా మారినటువంటి వారు అక్కడ ఉన్నారు, వారిని కలుసుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే విశ్వాస సహవాసం దొరికిందో, విశ్వాసుల సహవాసం యొక్క ప్రాముఖ్యత దాన్ని బట్టి పౌలు గారికి ఏమైందంట చూడండి. 8వ అధ్యాయం 15వ వచనం. ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి విశ్వాసం వచ్చి కలిశారు పౌలు గారిని, ఇంకా పౌలు గారు వెళ్ళక ముందే మధ్యలో వచ్చి వాళ్ళు కలుసుకున్నారు. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 15, అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 15వ వచనం. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకు, తిసత్తం వరకు మమ్మల్ని ఎదుర్కొనడానికి వచ్చింది. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనేను. కాబట్టి పౌలు గారికి ఎందుకు ధైర్యం వచ్చిందంటే అప్పటిదాకా ఓడలో పౌలు గారు కొద్దిమంది ఉన్నారు, ఇప్పుడు విశ్వాసులు చేరారు. కాబట్టి సహవాసం యొక్క ప్రాముఖ్యత మనం చూస్తాం. ఐదవది. ఆరవది, పౌలు గారు ప్రతిదానికి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లిస్తున్నాడు. ఆరవది, కృతజ్ఞతాస్తుతులు కూడా పౌలు గారు చెల్లించడం చూసాము. తర్వాత 16వ వచనం చూసాం. 16వ వచనం చూడండి. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తన కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉంటకు సెలవు పొందాను. కాబట్టి 7వ సంగతి, పౌలు గారికి ప్రత్యేకంగా ఉండేటువంటి వసతి సౌకర్యాన్ని కల్పించారు. ఎందుకంటే పౌలు గారు పెద్ద హంతకుడు లాంటి పనులు ఏమీ చేయలేదు. ఎందుకంటే శతాధిపతి లోపల గమనించాడు, ఓడలో పౌలు గారి జీవితం అంతా కూడా గమనించాడు. కాబట్టి మిగతా ఖైదీ లాంటి వాడు పౌలు కాదు. కాబట్టి పౌలు గారికి ఏమందంటే ప్రత్యేకమైన వసతి. అన్యజనులు కానీ అధిపతులు కానీ పౌలు గారు ఏ తప్పును కూడా కనుగొనలేకపోయారు అని మనం చూస్తూ వచ్చాం. ఆ రీతికి పౌలు గారు 28వ అధ్యాయం 16వ వచనం అనగానే ఒక సంగతి జ్ఞాపకం చేసుకున్నాం. చెప్పండి, 28వ అధ్యాయం 16వ వచనంతో ఏం ముగుస్తుంది? రోమా ప్రయాణము ముగింపు అని చదువుకున్నాం. కాబట్టి రోమా ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది? అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 27వ అధ్యాయము మొదటి వచనంతో ప్రారంభమైన రోమ ప్రయాణము 28వ అధ్యాయము 16వ వచనంతో ముగుస్తుంది. కనుక అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 27వ అధ్యాయం మొదటి వచనంతో ప్రారంభమైన రోమా ప్రయాణము ఎక్కడ ముగిసిందంట? 28వ అధ్యాయం 16వ వచనంతో ముగిసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇది రోమా ప్రయాణం. దీనికంటే మిగతా ప్రయాణం ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి ప్రయాణం అన్నది పౌలు గారి ఇది రోమా ప్రయాణం. ఇది రోమా ప్రయాణము 27వ అధ్యాయం మొదటి వచనం ప్రారంభమయ్యి 28వ అధ్యాయం 16తో ముగిసింది. సుమారుగా ఇది 2000 మైళ్ళు. చెప్పండి, ఏంటంటే ఇది సుమారుగా 2000 మైళ్ళు ఈ ప్రయాణం. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 60 మధ్యలో, క్రీస్తు శకము 60 మధ్యలో ఈ రోమా ప్రయాణము జరిగింది మనం చూస్తాం. మొదటి ప్రయాణము ఇది 4వ ప్రయాణం అనుకున్నాం. మొదటి మిషనరీ జర్నీ ఎక్కడ ప్రారంభమైంది? 13వ అధ్యాయము 4వ వచనంలో ప్రారంభమైంది. మొదటి ప్రయాణము ఎక్కడ ముగిసిందంటే 14వ అధ్యాయము
26తో ముగిసింది. ఇది మొదటి మిషనరీ ప్రయాణం. చెప్పండి, మొదటి మిషనరీ ప్రయాణము 13 అధ్యాయము 4 వచనంతో ప్రారంభమైంది, 14 అధ్యాయం 26తో ముగిసింది. ఇది సుమారుగా 2 సంవత్సరాలు పైగా. ఎన్ని సంవత్సరాలు అంటే ఇది 2 సంవత్సరాలు. ఇక మాకు సుమారుగా ఇది 2 సంవత్సరాలుగా పట్టింది ఈ ప్రయాణము. తర్వాత ఇది కాలం వచ్చేసి సుమారుగా 40 క్రీస్తు శకం 45 నుంచి 49 మధ్యలో జరిగింది. అంటే 45, 46 నుంచి 48 కావచ్చు, 47 నుంచి 49 కావచ్చు. అలాగే టోటల్ గుర్తుపెట్టుకోవాలి, 45 నుంచి 49 మధ్యలో ఎప్పుడైనా సరే 2 సంవత్సరాలు జరిగింది. కనుక సుమారుగా అది కనుక ఇది ఎన్ని మైళ్ళు అంటే చూసామంటే 1500 మైళ్ళు. సుమారుగా ఎన్ని మైళ్ళు? 1500 మైళ్ళు. ఇది మొదటి మిషనరీ ప్రయాణం. మొదటి మిషనరీ ప్రయాణం అన్నది 13 అధ్యాయం 4తో ప్రారంభమైంది, 14 అధ్యాయం 20తో ముగిసింది. ఇది సుమారుగా 2 సంవత్సరాలు పైగా జరిగింది. కాలం వచ్చేసి 45 నుంచి 49, అంటే 47 నుంచి 49 కావచ్చు, అలాగూ 47 నుంచి 49 కూడా కావచ్చు, 46 నుంచి 48 కూడా కావచ్చు. ఆ మధ్యలో ఎప్పుడైనా జరిగి ఉండొచ్చు. సుమారుగా 2 సంవత్సరాలుగా పైగా పట్టింది 1500 మైళ్ళు. రెండవ మిషనరీ జర్నీ అన్నది, రెండవ మిషనరీ ప్రయాణం కూడా 15 అధ్యాయము 40తో ప్రారంభమవుతుంది. అపోస్తలుల కార్యం 15 అధ్యాయం 40తో ప్రారంభమయ్యి 18 అధ్యాయము 22వ వచనంతో ముగుస్తుంది. 18 అధ్యాయము 22వ వచనంతో ముగుస్తుంది. ఇది కూడా సుమారు మనం గమనించామంటే 2.5, సుమారు 2.5 సంవత్సరాల టైం. కనుక కాలం వచ్చేసి 2.5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాల కాలం పట్టింది. తర్వాత ఇది క్రీస్తు శకము 50 నుంచి 52, క్రీస్తు శకము 50 నుంచి 52 మధ్యలో. ఇది రెండో మిషనరీ ప్రయాణం. నెక్స్ట్ మూడో మిషనరీ ప్రయాణం అన్నది ఇవన్నీ చెప్పినవే, ఆయన ఒకసారి ఆర్డర్లో మీకు ముగిచ్చేస్తున్నాం కాబట్టి ఫైనల్గా మీకు గుర్తుంటుందని చెప్తున్నాం. మూడో మిషనరీ ప్రయాణం అన్నది 18 అధ్యాయము 23తో ప్రారంభమవుతుంది. ప్రారంభమయ్యి గమనించండి 21వ అధ్యాయం 17తో ముగుస్తుంది. 21వ అధ్యాయం 17వ వచనంతో ముగుస్తుంది. ఇది మూడవ మిషనరీ జర్నీ ప్రయాణం. సుమారు ఇది 4 సంవత్సరాలు. దీని కాలం ఎంత? 4 సంవత్సరాలు పట్టింది ఈ ప్రయాణము. గమనించామంటే 3,300 మైళ్ళు, 3,300 మైళ్ళు అంత జర్నీ జరిగింది ఇది. కనుక 3,300 మైళ్ళు సుమారుగా పౌలు గారు ప్రయాణం చేశాడు. కాలం వచ్చేసి 53 నుంచి 57 మధ్యలో, క్రీస్తు శకం 53 నుంచి 57 మధ్యలో గమనించామంటే ఇది. దీని తర్వాత రోమ ప్రయాణం రాసుకోవాలి. 4వదిగా దీని తర్వాత రోమ ప్రయాణం రాసుకోవాలి. కాబట్టి ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మిషనరీ ప్రయాణము 13 అధ్యాయము 4తో ప్రారంభమైంది, 13 అధ్యాయం 4 వచనంతో ప్రారంభమై 14 అధ్యాయము 26తో ముగిసింది. కాలం ఎంత? 2 సంవత్సరాల టైం పట్టింది. కాలం వచ్చేసి 45 నుంచి 49 మధ్యలో జరిగిందని చెప్పుకున్నాం. రెండో మిషనరీ ప్రయాణం 15 అధ్యాయము 40తో ప్రారంభమవుతుంది, 18 అధ్యాయము 22తో ముగుస్తుంది. సుమారుగా ఇది 2.5 సంవత్సరాల కాలం పడుతుంది. దీని యొక్క 2.5 సంవత్సరాల టైం పట్టింది. టైం వచ్చేసి 50 నుంచి 52 మధ్యలో జరిగింది రెండవది. మూడవ మిషనరీ ప్రయాణం అన్నది 15 అధ్యాయం 40తో ప్రారంభమవుతుంది, 18 అధ్యాయము 22తో ముగుస్తుంది. ఇది వచ్చి 2.5 సంవత్సరాల టైం పడుతుంది కాలము. అది క్రీస్తు శకము 50 నుంచి 52 మధ్య కాలంలో. తర్వాత దీనికి టైం తిరిగినటువంటి ప్రయాణం చూసినప్పుడు సుమారుగా 3,300 మైళ్ళు అని చూసుకున్నాం. తర్వాత మొదటి మిషనరీ ప్రయాణం 2 సంవత్సరాలు, రెండవ మిషనరీ ప్రయాణం 2.5 సంవత్సరాలు, మూడవ మిషనరీ ప్రయాణం 4 సంవత్సరాలు అని గుర్తుపెట్టుకున్నాం. తర్వాత ఆఖరిది రోమా ప్రయాణం. రోమా ప్రయాణం అన్నది 27 అధ్యాయంతో ప్రారంభమై 28 అధ్యాయం 16తో ముగుస్తుంది. సుమారు 200 మైళ్ళు. ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకము 60 మధ్యలో అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పండి, మొదటి మిషనరీ ప్రయాణము ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. కాలం 45 నుంచి 49. ఎన్ని మైళ్ళు? సుమారు 1,500 మైళ్ళు. రెండవ మిషనరీ ప్రయాణము
ఎంత టైం కాలం ఎంత పట్టింది? 2.5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు. ఎప్పుడు 50 నుంచి 52 మధ్యలో. కనుక ఎన్ని మైళ్ళు? 3,300 మైళ్ళు అని చూసుకున్నాం. అది రెండవది. మూడవ మిషనరీ ప్రయాణం అన్నది 2.5 సంవత్సరాలు. కనుక ఇది 2.5 సంవత్సరాలు. అది మైళ్ళు వచ్చి 2,800 మైళ్ళు. అది చూడండి. రెండో ప్రయాణం అన్నది, రెండో మిషనరీ ప్రయాణము ఇక్కడ మైళ్ళు చెప్పాల, 2,800 మైళ్ళు. ఇది కూడా రాసుకోండి. రెండో మిషనరీ ప్రయాణంలో ఎన్ని మైళ్ళు? 2,800 మైళ్ళు. ఇది మూడో మిషనరీ ప్రయాణంలో 3,300 మైళ్ళు. కన్ఫ్యూజ్ కావద్దు. మొదటి దానికి 1,500 మైళ్ళు, రెండో ప్రయాణానికి 2,800 మైళ్ళు, మూడో ప్రయాణానికి 3,300 మైళ్ళు. అది నేను చెప్పడం మర్చిపోయాను, చూసుకోండి, అది గుర్తుపెట్టుకోండి. మొదటి ప్రయాణానికి 1,500 మైళ్ళు, రెండో ప్రయాణానికి 2,800 మైళ్ళు, మూడో ప్రయాణానికి 3,300 మైళ్ళు. కనుక అని గుర్తుపెట్టుకోవాలి. మొదటిది 2 సంవత్సరాలు, రెండవది 2.5 సంవత్సరాలు, మూడవది 4 సంవత్సరాలు అని గుర్తుపెట్టుకుందాం. తర్వాత మొదటిది 45 నుంచి 49 మధ్యలో, రెండవది 52 నుంచి 52 మధ్యలో, మూడవది 53 నుంచి 57 మధ్యలో జరిగింది. ఆ తర్వాత లాస్ట్ ప్రయాణం ఏం చెప్పండి? రోమా ప్రయాణం. ఇది వచ్చేసి సుమారు 2,000 మైళ్ళు. కాలం వచ్చేసి క్రీస్తకం 60లో జరిగింది. కాబట్టి దీంతో పౌలు గారి యొక్క 3 మిషనరీ ప్రయాణాలు, రోమా ప్రయాణం కూడా మనం ముగించాం. ఇప్పుడు రోమాకు పౌలు గారు చేరారు. రోమాకు చేరుట మరియు బోధించారు. రోమాకు చేరిన తర్వాత ఏం జరిగిందో 17వ వచనం నుంచి ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. కాబట్టి అన్ని మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. మొదటి ప్రయాణము 1,500 మైళ్ళు, రెండో ప్రయాణం 2,800 మైళ్ళు, మూడో ప్రయాణం 3,300 మైళ్ళు, నాలుగోది రోమా ప్రయాణము 2,000 మైళ్ళు. కనుక అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రోమాకి పౌలు, ఇంతవరకు కన్ఫ్యూజ్ ఏమైనా ఉందా మీకు? అర్థమైంది కదా? మొదటిది 1,500, రెండవది 2,800, మూడవది 3,300, నాలుగోది రోమా ప్రయాణము 2,000 మైళ్ళు. సరే చెప్పండి. రోమా ప్రయాణం 2,000 మైళ్ళు, అది గుర్తుపెట్టుకున్నా. ఇప్పుడు రోమాకు చేరిన తర్వాత పౌలు గారు ఏం జరిగిందో ఇప్పుడు 17వ వచనం మనం ప్రారంభిద్దాం. చూడండి, అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 17వ వచనం మనం ప్రారంభిద్దాం. 17వ వచనం. 16వ వచనంతో రోమాకు రీచ్ అయిపోయాడు, రోమాకు చేరిపోయాడు. మేము రోమాకు వచ్చినప్పుడు అంటే లోక రాస్తున్నాడు. లోకా గారు ఇప్పుడు పౌలు గారు రోమాకు చేరినప్పుడు పౌలు గారితో పాటు ఎవరెవరు ఉన్నారు చెప్పండి? పౌలు గారితో పాటు ఎవరు? లోక, అరిస్తార్కు. చెప్పండి, ఎవరైనా? అరిస్తార్కు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు కనుక టీంలో ఉన్నారు. లోకా గారు, అరిస్తార్కు ఉన్నారు, పౌలు గారు, ముగ్గురు. కనుక ఇప్పుడు రోమాకు చేరారు. 17వ వచనం. 3 దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన వద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడు అతడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏది చేయకపోయినను యెరూషలేము నుండి రోమియుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడి తిని అంటున్నాడు పౌలు గారు. ఇక్కడ మనం గమనించామంటే 17వ వచనంలో యూదులను పిలిపించి అన్నాడు. ఎవరిని పిలిపించాడంట? యూదులు. ఎవరు యూదులు అంటే క్రైస్తవులు కాని యూదులు. అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు యూదులు? వీళ్ళు క్రైస్తవాన్ని స్వీకరించాల, మతములో ఉన్న యూదులు. చెప్పండి, ఎవరంట? మతములో ఉన్న యూదులు. పైన 14 వచనం చూడండి. 14 వచనం 14th verse. అక్కడ సహోదరులని మేము చూచినప్పుడు వారు తమ యొద్ద 7 దినాలు ఉండాలని మమ్మల్ని వేడుకొని ఆమె రోమాకు వచ్చినాయి. అక్కడ సహోదరులు ఎవరు చెప్పండి? అక్కడ సహోదరులు ఎవరు? క్రైస్తవులైన యూదులు. వాళ్ళెవరు? క్రైస్తవ యూదులు. కాబట్టి పౌలు గారిని ఇంకా ఉండమన్నారు. వాళ్ళు క్రైస్తవుని స్వీకరించారు, క్రీస్తుని స్వీకరించిన వారు ఆ యూదులు. ఇప్పుడు చదువుకున్నటువంటి యూదులేమో వీళ్ళు క్రీస్తును అంగీకరించని వారు, మతములో ఉన్నటువంటి వారు. కాబట్టి అక్కడేమో క్రైస్తవులైనటువంటి యూదులు 14వ వచనంలో, 17వ వచనంలో క్రైస్తవులు కాని యూదులు. వాళ్ళు పిలిపించి ఏమంటున్నాడు? తర్వాత ఇక్కడ ఇప్పుడు యూదులు ఎక్కడున్నారు చెప్పండి? యూదులు ఇప్పుడు ఎక్కడున్నారు? రోమాలో ఉన్నారు. చెప్పండి, యూదులు ఎక్కడున్నారు? 18వ అధ్యాయం 2వ వచనం ఒకసారి వెళ్దాం. అపోస్తలుల 18వ అధ్యాయము, అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 2వ వచనం ఏం జరిగింది?
అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుంటాము. చదవండి. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 2వ వచనం. యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన యూదులందరూ దేని నుంచి వెళ్ళిపోవాలంట? రోమాను విడిచి వెళ్ళిపోవాలి. మరి ఇప్పుడు యూదులు ఎట్లా వచ్చారు? మళ్ళీ 18వ అధ్యాయంలోని యూదులందరూ ఏం చేయాలి? రోమా ఖాళీ చేయాలి. ఎవరు చెప్పింది అది? చెప్పిన రాజు పేరేంటి? క్లౌదియా చక్రవర్తి. కాలం వచ్చేసి ఆయన కాలం 41 నుంచి, ఆ చక్రవర్తి 41 నుంచి క్రీస్తకం 51 మధ్యలో ఆయన కాలం. ఆయన 49లో క్రీస్తకం 49లో ఈ ఆజ్ఞ జారీ చేశాడు. ఆయన పరిపాలించింది క్రీస్తకం 41 నుంచి 51 వరకు పరిపాలించాడు. ఆయన పరిపాలన కాలంలో క్రీస్తకం 49లో ఆయన ఏం చేశాడు? యూదులందరూ ఏం చేయాలంట? వెళ్ళిపోవాలని చెప్పేసి ఆజ్ఞ జారీ చేసి. ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నాడు? అప్పటికే యూదులు రోమీల మీద తిరుగుబాటు చేస్తున్నారు. మాకు స్వాతంత్రం కావాలి, మమ్మల్ని మేము పరిపాలించుకుందాం అనేటువంటి తిరుగుబాటు ప్రారంభమవుతుంది. కాబట్టి వీళ్ళు ఉండటానికి వీళ్ళు అని చెప్పేసి వాళ్ళందరినీ అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు. అయితే ఇప్పుడు మళ్ళీ యూదులు ఎట్లా వచ్చారంటే, ఈయన కాలం క్లౌదియా చక్రవర్తి 41 నుంచి 51 పరిపాలించాడు. 49లో వెళ్ళిపోమన్నాడు. ఈయన చనిపోయిన తర్వాత మళ్ళీ యూదులు ఏం చేశారు? మళ్ళీ రోమకు చేరుకున్నారు. అదన్న మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మీరు చదివినప్పుడు అక్కడ వెళ్ళిపోయారు కదా యూదులు, మళ్ళీ ఇక్కడ ఎట్లా వచ్చారనే డౌట్ ఖచ్చితంగా మీకు వస్తుంది. కాబట్టి మీకు రాకముందే అలాంటి డౌట్లు మనకు రావులే. ఎందుకంటే అది గుర్తుంటే కదా, ఏది 18వ అధ్యాయం గుర్తుంటే ఈ డౌట్ వచ్చింది మీకు. సరే వచ్చినా రాకపోతే నా తరపు నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. కాబట్టి 18వ అధ్యాయం వెళ్ళిపోయారు ఆయన టైంలో. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు చెప్పండి? యథావిధిగా మళ్ళా రోమాకు చేరుకున్నారు యూదులు. కాబట్టి ఇప్పుడు ఆ యూదులు ఉన్నారు. ఈ యూదులు ఎవరంటే క్రైస్తవులు కానీ యూదులు అని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు పిలిపించాడంట. పిలిపించి ఏం చేస్తున్నాం చూడండి. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం మనం 28వ అధ్యాయము వాళ్ళు పిలిచి వాళ్ళకి చెప్తున్నాడు. ఆయనే 3 దినములైన తర్వాత అతడు యూదుల్లో ముఖ్యులైన వారిని తన అద్దెకి పిలిపించాను. వారు కూడి వచ్చినప్పుడు అతడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏది చేయకపోయినను యెరూషలేములో నుండి రోమియుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడి తిని. కాబట్టి ఇప్పుడు పౌలు గారు ఆయనే పిలిపించి ఆయనే వివరణ ఇస్తా ఉన్నాడు. చెప్పండి, ఏంటంటే పౌలు గారే పిలిపించాడు, వాళ్ళు రాలేదు. కనుక యూదులు ఉన్నారా? ఓ మాట చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని పాటించే యూదులు వీళ్ళు. క్రైస్తవ్యాన్ని స్వీకరించకుండా ధర్మశాస్త్రాన్ని పాటించే యూదులు. అందుకే వాళ్ళతో అంటాడు, మన పితరుల ఆచారంకైనా తర్వాత నేను వ్యతిరేకంగా చేయలేదు అని పౌలు గారే పిలిపించి ఆయనే వివరణిస్తా ఉన్నాడు యూదులకు. అలా జరిగింది. అప్పుడు ఏం జరిగిందంట? 18వ వచనం. వీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమును తగిన హేతువేది లేనందున నన్ను విడుదల చేయగోరరు కానీ యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదురు చెప్పుకొందునను అనుకొనవలసి వచ్చాను. అయినను ఇందువలన నా స్వజనం మీద నేరమేమి మోపవలని నా అభిప్రాయము కాదు. చూసారా? కాబట్టి పౌలు గారు అంటున్నాడు, ఆ యూదుల్ని పిలిపించాడు. ఎవరు యూదులు? క్రైస్తవులు కాని యూదులు, ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు. పిల్లి వచ్చిన తర్వాత, అయ్యలారా, నేను మన ధర్మశాస్త్రాన్ని మన పితరులకు వ్యతిరేకంగా నేనేమి చేయలేదు. అయినప్పుడు కూడా నేను ఒక ఖైదీగా బందీగా ఈ రోమిల చేతికి అప్పగించబడి ఎక్కడికి రావాల్సి వచ్చింది. అక్కడే నేను విడుదల అవ్వాల్సింది. కానీ నేనే ఏం చేశాను? నేను కైసరుట చెప్పుకుంటానని అని చెప్పాను. కాబట్టి ఇక్కడి దాకా రావాల్సి వచ్చింది. కనుక అందుకే ఇక్కడ దాకా వచ్చాను. అయినా సరే ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి నేను యూదుల మీద యూదులంటే ఎవరు? వాళ్ళు యూదులంటే చూడండి 19లో చెప్పాడు, అయినను ఇందువలన నా స్వజనం మీద నేరమేమి మోపాలని నా అభిప్రాయము కాదు. స్వజనం అంటే ఎవరి స్వజనము? పౌలు గారు కూడా ఎవరు చెప్పండి? పౌలు గారు కూడా యూదుడే. ఇప్పుడు వాళ్ళు యూదులే, వాళ్ళు నా స్వజనము. కానీ ఇప్పుడు వాళ్ళ మీద నేను నేరమేమి కూడా చెప్పదలుచుకోవడం లేదు, వాళ్ళ మీద నేను నేరం మోపాలనుకోవడం లేదు వచ్చినప్పుడు. అంటే పౌలు గారికి చెప్పండి యూదులంటే ఎంతో ప్రేమ. అందుకే ఇశ్రాయేలు ఏం రక్షణ పొందాలని ప్రార్థన చేశాడా లేదా? రోమపత్రిక ఇప్పుడు అంటాడు, నేను మీ మీద నేరం మోపాలనుకోవడం లేదు అని చెప్తా. ఆ పౌలు గారు యూదుల కోసం ఏం చేశాడంటే రోమపత్రిక 9వ అధ్యాయం చూడండి. యూదుల్ని ఎప్పుడు పౌలు గారు ద్వేషించలేదు. తన స్వజనాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు ద్వేషించారు. కానీ పౌలు గారు ఎప్పుడు కూడా యూదులను ద్వేషించలేదు.
వాళ్ళ రక్షణ కోసమే ప్రార్థన చేశాడు. రోమపత్రిక 9వ అధ్యాయం మొదటి 5 వచనాలు నేను చదువుతాను. రోమపత్రిక 9వ అధ్యాయం మొదటి 5 వచనాలు. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కలవు. క్రీస్తు నిజమే చెబుతున్నాను, అబద్ధం ఆడలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడై ఉండకూడదును. వీరి ఇశ్రాయేలు దత్తపుత్రత్వము, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్రమును, ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు. శరీరను బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి దేవుడైంది, నిరంతరము స్తోత్రార్హుడు అన్నాడు. ఆమేన్. చూసారా? కాబట్టి పౌలు యొక్క హృదయంలో మానని దుఃఖము, వేదన ఉందంట. ఎవరి కోసం చెప్పండి? దేహ సంబంధం నా సహోదరుల కోసం, యూదుల కోసము నేను శాపగ్రస్తుడు అయిపోవడానికి ఇష్టపడతాను. యూదుల రక్షణ కోసము నేను శాపగ్రస్తుడైనా పర్వాలేదు అంటే యూదులు ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడని అర్థం. చూసారా? మా మోషే కూడా అంటాడు కదా, నువ్వు వాళ్ళ పేరు తుడిచివేస్తావా, తుడిచిపెట్టి, లేకపోతే నా పేరు జీవగ్రంథంలో ఉండి. చూసారా? అలాంటి పట్టు అంటే తన స్వజనము కోసము పౌలు గారికి ఎంత ప్రేమ ఉంది యూదుల మీద. ఆ యూదులు ఎలాంటి వాళ్ళు? నేరం మోపిన వాళ్ళు కాదు, జైలు పెట్టి ఖైదీలు పెట్టిన వారు కాదు, అడ్డం చెప్పిన వాళ్ళు కాదు, హింసించిన వాళ్ళు కాదు. అలాంటి వారిని కూడా చెప్పండి పౌలు గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళతో అంటాడు, యూదంతా వచ్చిన మీ అంతా నా స్వజనము, మీ మీద నేను నేరమేమి కూడా మోపాలని అనుకోవడం లేదు. మీకోసం నేను ఎంత బాధపడుతున్నాను, ఎంత వేదన, దుఃఖం హృదయంలో. ఇంకేమంటే రోమపత్రిక 10వ అధ్యాయం రోమపత్రిక 10వ అధ్యాయము మొదటి 5 వచనాలు కూడా చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయం మొదటి 5 వచనాలు. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలన నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇచ్చున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలానగా వారు దేవుని నీతిని ఎరుగగా తమ స్వనీతిని స్థాపింపబోని కొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించే ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం మూలముగా నీతి నెరవేర్చేవాడు, దానివల్ల జీవించాలని మోషే రాయిచున్నాడు. కాబట్టి పౌలు గారికి యూదులందరూ ఏం చేయాలని? రక్షణ పొందాలి అంటే వాళ్ళ దేవుని గురించి ఆశ ఉంది, కానీ వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారంగా లేదు. వాళ్ళు తమ స్వనీతిని పూనుకుంటున్నారు. కాబట్టి ఈ 2 వాక్యాలను బట్టి చెప్పండి, పౌలు గారికి యూదులంటే ఎంతో ద్వేషమా, ప్రేమ? అందుకే ఇప్పుడు వచ్చిన యూదులతో ఏమంటున్నాడు? 28వ అధ్యాయము అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం. ఆ యూదులతో ఏమంటున్నాడంటే, మీ మీద నేను నేరమేమి కూడా మోపాలని అనుకోవడం లేదు. చూడండి 28వ అధ్యాయము వచనము 19. యూదులు అడ్డము చెప్పినందుకు నేను కైసరుడు చెప్పుకుందనవలసి వచ్చును. ఆయన ఇందువలన నా స్వజనము మీద నేరమేమి మోపాలని నా అభిప్రాయము కాదు. అంటే పౌలు గారు అంటాడు వచ్చిన యూదులతో, సహోదరులారా, మీరు నా స్వజనము, కానీ మీ విషయం నేను ఎంతో దుఃఖపడుతున్నా, ఎంత వేదన పడుతున్నా, మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నా. దేవుని తెలుసుకోవాలి, రక్షకుని మెసేజ్ తెలుసుకోవాలి. కాబట్టి మీ ఎవ్వరి మీద కూడా నేను నేరం మోపాలని అనుకోవడం లేదు. పౌలు గారిలో ఏం కనపడుతుంది? తన స్వజం మీద ఉన్న ప్రేమ కనపడతా ఉంది. కాబట్టి ఇంకేమంటాడు? మీ నిరీక్షణ కోసమే నేను ఖైదీగా వచ్చాను. అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం 20 వచనం చూడండి. ఇంకేమంటాడు? నేను మీ మీద నేరం మోపను, కానీ ఎందుకు ఇలాంటి సమస్యలు, ఇలాంటి గొలుసులు నాకు ఖైదీ అంటే జైలు శిక్ష అంటే 20 వచనం. ఈ హేతు చేత మిమ్మల్ని చూచి మాటలాడవలనని పిలిపించి తిని ఇశ్రాయేలుకు నిరీక్షణ కోసము ఈ గొలుసులతో కట్టబడి ఉన్నాను నేను వారితో చెప్పాను. ఏంటి గొలుసులు? కనుక చెప్పాడంటే నిరీక్షణ కోసము. చెప్పండి, ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసం. కాబట్టి మీకోసమే ఇలాగ నేను బంధించబడ్డాను. మీ నిరీక్షణ కోసము నేను బంధింపబడవలసి వచ్చింది. చూసారా? పైన ఏం చెప్పాడు? నేను కైసరుట చెప్పుకుంటాను అన్నాడు. చెప్పండి, ఎవరైతే చెప్పుకుంటారంటే ఆయన ఈ సంగతి అంటే డైరెక్ట్ కైసర్ నేను కలవాడు పౌలు గారు. అంటే కైసర్ చెప్పుకోవటం అంటే ఇది లోకల్ సమస్య కాబట్టి అక్కడ కోర్టు కేసులు ఉంటాయి, కోర్టులు తెలుసుకోవచ్చు. కాబట్టి అంటే రోమా కోర్టుకి వెళ్ళిందంటే ఈ యొక్క సమస్య క్రైస్తవం గురించి రోమా సామ్రాజ్యం అంతా స్ప్రెడ్ అయిపోయింది క్రైస్తవం. అది పౌలు గారి యొక్క ఆశ. దేవుని సంకల్పం కూడా అంతే. కాబట్టి క్రైస్తవ్యము రోమా యొక్క కోర్టును తాకాలి. అంటే పౌలు గారు కైసర్ చెప్పుకుంటాను, డైరెక్ట్ కైసర్తో మాట్లాడు, కానీ
ఆ యొక్క రోమా కోర్టుకి వెళ్ళింది సమస్య, అక్కడ తేల్చుకుంటున్నాను. అందుకే నేను కైసర్ చెప్పుకుంటానన్నాను, అందుకే నేను తీసుకొచ్చారు. కానీ మీ అందరి మీద నాకు ఎవరు కోపం లేదు, మీ మీద ఎవరి మీద కూడా నేను నేరము కూడా మోపను. మీకోసం ప్రార్థించిన వాడిను, మీకోసం దుఃఖపడిన వాడిను. ఎందుకు ఇలా గొలుసులతో బంధించాల్సి వచ్చిందంటే ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ మీ కొరకే. అయితే 8వ అధ్యాయం చూడండి, 22వ వచనం ఇంకేమంటాడు? 8వ అధ్యాయము 21వ వచనం, అందుకు వారు, యోదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు, ఇక్కడికి వచ్చిన సహోదరుల్లో ఒక్కడైనా నిన్ను గూర్చి చెడు సంగతి ఏది మాకు తెలియపరచలేదు, మరి ఎవడును చెప్పుకొనను లేదు. ఇప్పుడు పౌలు గారు ఇవంతా ఎవరు ఇచ్చుకుంటా ఉంటే వాళ్ళు అంటున్నారు యూదులు, అయ్యా నీ గురించి ఎవడు పత్రిక మాకేం రాయలేదు, నువ్వు చెడ్డ కూడా ఎవరు చెప్పలేదు, కాబట్టి అది మాకేమి కూడా తెలియదు. అంటే నీ మీద నీ వ్యతిరేకంగా మేము అనుకోవటం లేదు నీ గురించి, ఎందుకంటే ఎవరు కూడా అలాంటి సంగతి మాకేం తెలియచేయలేదు. అంటే ఇక్కడ దాకా రాలా సమస్య. ఏ సమస్య? పౌలు గారు దేవాలయం దూషించాడు, దేవుని దూషించాడు, ధర్మశాస్త్రం పాటించలేదు. దీని ప్రాబ్లం అంతా ఎక్కడ జరిగింది? ఈ ప్రాబ్లం అంతా పుట్టించింది ఎక్కడ? యెరూషలేములో మిగతా ప్రాంతాల్లో. అది ఇక్కడ దాకా రాలి. ఎక్కడ దాకా రాలేదు? రోమాలో యూదులకు ఆ కంప్లైంట్ ఏమి కూడా రాలేదంటాడు. అది మాకు ఎవరు పత్రిక రాయలేదు, దాని గురించి మాకు తెలియదని చెప్పారు. 22వ వచనం, అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాం. ఈ మత భేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు, ఇంత మట్టుకు మాకు తెలియనని. ఒకటైతే మాకు తెలిసింది ఈ విషయం ఏందంట, నువ్వు ఒక మతాన్ని ప్రకటిస్తున్నావు. చెప్పండి ఏంటంటే పౌలు గారు, ఏంటి ఆ మతము? చూడండి 24వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 24వ అధ్యాయం, నజరేయుల మతభేదం అన్నారు. అపోస్తలుల కార్యం 24వ అధ్యాయము 15వ వచనం, 24వ అధ్యాయము చూడండి 15వ వచనం. అపోస్తలుల కార్యములు 24:15 మనం చదువుతాం. 15వ వచనం, ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములను రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులు అనీతిమంతుల పునరుత్థానం కలుగపోవచ్చునని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవునియందు నిరీక్షణ నుంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున. పౌలు గారు ప్రకటించని మతం అంటున్నారు, వాళ్ళు మతం అంటున్నారు, నేను మార్గం అంటున్నా. ఏ మతం అంటుంది? పైన 5వ వచనం 24వ అధ్యాయము 5వ వచనం వచ్చి 24:5, ఈ మనుష్యుడు పేడ వంటి వాడును, భూలోకమందున సకలమైన నిధులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడై. చూసారా? కాబట్టి పౌలు గారు ప్రకటించే మతాన్ని ఏమంటున్నారు? ఏ మతం అంటది? నజరేయుల మతం. ఎందుకంటే వచ్చింది ఆ పేరు? యేసు ఏంటి? నజరేయుడైన యేసు, కాబట్టి యేసుని ప్రకటిస్తున్నారు కాబట్టి ఇది నజరేయుల మతం అంటున్నారు. పౌలు గారు అంటున్నాడు, మీరేం మతం అంటున్నారు, నేనేమది మార్గం అంటున్నా. వీళ్ళేమంటున్నారు? రోమాలో ఉన్న యూదులు, ఏదో మతభేదం గురించి మాత్రం మాకు ఒక న్యూస్ వచ్చింది, నువ్వు ఒక మతాన్ని చెప్తున్నామని అని వాళ్ళు అంటున్నారు. కనుక పౌలు గారు చెప్తాడు, ఇప్పుడు అది మతము కాదయ్య, అదేంటి? మార్గము కనుక అని చెప్పేసి అనేకులు వచ్చారంట. 24 అపోస్తలుల కార్యము చూడండి 28వ అధ్యాయం 22వ వచనం, అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాం. ఈ మతభేదము గురించి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు, ఎంత మట్టుకు మాకు. వాళ్ళైతే చెప్పేది అసలు వినకుండా ఎల్లగొట్టారు, రాళ్ళతో కొట్టారు కాయ ప్రాంతాలు. వీళ్ళేమన్నారు యూదులు, నువ్వు చెప్పే నీ అభిప్రాయం అంతా మేము వింటాం, కానీ నీ గురించి ఏమొచ్చిందంటే ఏదో ఒక మతాన్ని గురించి మాత్రం నీ మీద ఆక్షేపణ వచ్చింది అని పౌలు గారు చెప్పారు. అయితే మరి ఏం చేద్దాము? ఒకరోజు నియమించుకుందాం. చూడండి 23వ వచనం, అతనికి ఒక దినమును నియమించి. చెప్పండి ఏం చేసి ఒకరోజు నియమించారు, ఒకరోజు నియమించుకున్నారు. కానీ మధ్య నుంచి మాట్లాడుకుందాం అంటే ఒకరోజు నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఇప్పుడు పౌలు గారితో డిస్కషన్ చేయటానికి దీని గురించి వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా నువ్వు చెప్పిందంతా మేము వింటాం నీ అభిప్రాయాన్ని, కానీ నీ గురించి ఏదో మతాన్ని చెప్తాను, ఏదో మతం గురించి మాత్రం నీ మీద ఆక్షేపణ ఉంది, ఒకరోజు మనం నియమించుకుందాము, దాని గురించి మనము మాట్లాడుకుందాం అనుకున్నారు. ఒకదిన నియమించుకున్నారు. అది ఎంతమంది వచ్చారంట? అనేకులు వచ్చారు. చూడండి ఆ మాట 23వ వచనంలో, ఒకదిన నియమించి అతని బసలోనికి అతని ఎదుగు అనేకులు వచ్చింది. పౌలు గారు ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి? ఎక్కడున్నాడు? రోమాలోనే ఉన్నాడు. రోమాలు ఎక్కడున్నాడు? ఆయన ఖైదీగా ఉన్నాడు. కానీ పౌలు గారు బయటికి వెళ్ళకూడదు. బయట ఉన్నవారు పౌలు గారిని వచ్చి కలవచ్చు, అలాంటి ఆప్షన్ ఉంది.
మనకైతే ములాఖాత్ ఉంటుంది కదా, ములాఖాతులు కలవాలి మనకైతే. పౌలు గారికి ఏ ములాఖాత్ అవసరం లేదు. పౌలు గారికి ఎవరైనా పోవచ్చు, ఎందుకంటే పౌలు గారి ఖైదీ ఏం కాదు. కానీ పౌలు గారు బయటికి వెళ్ళి చెప్పకూడదు, కానీ పౌలు గారిని ఎవరైనా వచ్చి ఏం చేయొచ్చు, కలవచ్చు. అందుకే ఇప్పుడు పౌలు గారు దగ్గరికి వచ్చారు, ఆ యొక్క యూదులందరూ వచ్చారు. ఒకదిన నియమించుకున్నారు, ఒకదిన నియమించుకుని ఇప్పుడు అతని ఎద్దకు వచ్చారు. అతని ఎద్దకు వచ్చి ఎంతమంది వచ్చారంట? అనేకులు వచ్చారు. అబ్బా ఎంతమంది మంచి యూదులబ్బా, అనేకులు వచ్చారంట. చూడండి, వచ్చి ఏం చేశాడు? ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చి మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తల గ్రంథములో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. ఇప్పుడు మనకేం అర్థమైంది దీన్ని బట్టి? పౌలు వాళ్ళందరినీ పిలిచి ఏం చెప్పాడు వాళ్ళకి? అది ఒక మాట చెప్పాలంటే సువార్త చెప్పాడు. కనుక సువార్త అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా? ఉదయం నుంచి అప్పుడు ఎన్ని సంగతులు చెప్పుంటాడు వాళ్ళకి? ఉదయం నుంచి సాయంకాలం దాకా చెప్తానే ఉన్నాడు సువార్త. అంటే ఆయన మరణము, భూస్థాపన, పునరుత్థానం మొత్తం చెప్తాడు పౌలు గారు. కాబట్టి ఇదంతా జరిగింది. కానీ ఉదయం నుంచి సాయంకాలం వరకు పౌలు గారు దేవుని రాజ్యం గురించి సాక్ష్యం ఇచ్చాడంట. ఎట సాక్ష్యం ఇచ్చాడు? ఒట్టి మాటలు కాదు. మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తల గ్రంథములో నుండి యేసును గురించి వివరముగా. ఇప్పుడు అందరు చెప్పండి, అందరు చూడండి, వీళ్ళకి ధర్మశాస్త్రం, మోషే, ప్రవక్తలు ఎందుకు చెప్పాలి? వీళ్ళెవరు? యూదులు కాబట్టి యూదులు చెప్పినప్పుడల్లా పౌలు గారు ఏం ఎత్తుకున్నాడు చెప్పండి? పౌలు గారు యూదులు సువార్త చెప్పినప్పుడు ఏం ఎత్తుకున్నాడు? ధర్మశాస్త్రం ఎత్తుకున్నాడు. మిలిత దీపంలో చెప్పినప్పుడు ఏం చేశాడు? అక్కడ ధర్మశాస్త్రం చెప్పాడా? పాము గరిచినప్పుడు ఒట్టి అద్భుతాలే. పాము గరిస్తే చచ్చిపోలేదు, ప్రార్థన చేశాడు. తర్వాత రోగులు కూడా ఏమైపోయారు? అది లెర్నింగ్. అంటే వాళ్ళకి ధర్మశాస్త్రం అర్థం కాదు, వాళ్ళు యూదులు కాదు అని పౌలు గారి యొక్క టీచింగ్ చూడండి. ఎక్కడ చెప్పినా యూదులు ఉంటే ఖచ్చితంగా ఆయన ఏమెత్తుకుంటున్నాడు? ధర్మశాస్త్రము, మోషే, ప్రవక్తల గ్రంథాలు. కనుక ఇది వాళ్ళకి బాగా తెలుసు. అందుకే ఇప్పుడు మెలిత దీపంలో వాళ్ళు అనాగరికులు కాబట్టి వాళ్ళకి అవసరంలో ధర్మశాస్త్రం అవసరంలా, వాళ్ళకి అద్భుతాలు చేస్తే చాలు. అయ్యి పాము గర్వలేదా, ఈయన దేవత అన్నాడు. ఆ యొక్క జబ్బు జ్వరం వస్తే బాగు చేస్తే పోపుల యొక్క తండ్రికి ఏమన్నాడు? కనుక జబ్బు అయితే అందరూ తీసుకొచ్చారు. అరే ఈ పిల్లలు మంత్రాలు చేస్తారు పౌలు అన్నట్టుగా వాళ్ళకి అద్భుతాలు చేస్తే చాలు. కాబట్టి వాళ్ళకి అద్భుతాలు, యూదులకేమో లేఖనాలు కావాలి. అని ఇప్పుడు పౌలు గారు వచ్చి అందరూ కూడా ఒట్టి మాటలతో సువార్త కదా, వాళ్ళకి లేఖనాలు చూపించి, ధర్మశాస్త్రం చూపి, ఇలాగ రాయబడింది, ఇలా జరిగింది, ఇలా జరిగిందని చెప్పేసి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఏం చేశాడని చెప్పండి? బోధించాడు. ఇక మనం నేర్చుకోవాలి, పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రీచింగ్ మానటం లేదు. చెప్పండి, ఏం మానట్లేదు చెప్పండి? పౌలు గారు ఏం మానలేదు? ప్రీచింగ్ మానల. ఎక్కడుండి కూడా? చెరసాల్లో ఉండి కూడా. చూసారా? కనుక రోమకి వెళ్ళిపోయిన తర్వాత కూడా చెరసాల నుండి కూడా స్వార్థ ప్రకటిస్తున్నాడు. చూసా, వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాడు. కాబట్టి పౌలు గారు చెప్పేటువంటి పౌలు గారు ఇప్పుడు హౌస్ అరెస్ట్ అయి ఉన్నాడు. హౌస్ అరెస్ట్ అంటే పౌలు గారు బయటికి వెళ్ళకూడదు, బయట వాళ్ళందరూ వచ్చి పౌలు గారిని కలవచ్చు. వాళ్ళు కలుస్తున్నారు. పౌలు ఎద్దుకు అనేకులు వచ్చారు, లేఖనాలు ఎత్తి, ఆ లేఖనాలు ఎవరో కాదు, ఆ యేసే క్రీస్తు అని చెప్తున్నాడు. ఆ రీతిగా వచ్చినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు, చూడండి 24వ వచనం, అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం 24వ వచనం. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. చాలా మంది వచ్చారు. పౌలు గారు చెప్పారంటే చాలా మంది వచ్చారు. కనుక ఆ చాలా మందిలో కొంతమంది నమ్మారు, కొంతమంది ఏమో నమ్మలేదు. మనం కూడా ఇంతగా స్వార్థకి వెళ్ళినప్పుడు నమ్మేవాడు ఉంటాడు, నమ్మని వాడు ఉంటాడు. ఇప్పుడు వచ్చిన వారు 2 గుంపులు అయిపోయారు, నమ్మిన గుంపు, నమ్మని గుంపు. ఏం చూడండి నెక్స్ట్ 25వ వచనం. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయిరి. కాబట్టి ఇప్పుడు ఏమైపోయారంటే వచ్చిన అందరూ కలిసి వచ్చారు, కానీ ఇప్పుడు 2 గుంపులు అయిపోయారు, నమ్మిన గుంపు, నమ్మని గుంపు. ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవాలి. పౌలు గారు బంధించబడ్డాడు, కానీ సేవకుడు బంధించబడ్డాడు, కానీ వాక్యము బంధించబడలేదు. చూసారా? చెరసాలలో ఉన్న వాక్యం పోతా ఉంది. పౌలు ఖైదీ గుండె కూడా స్వార్థ ప్రకటించి ఇప్పుడు అనేకులు నమ్మాడు. అంటే వాక్యాన్ని ఎవరు బంధించలేరు, ఎప్పటికీ బంధించలేరు. ఒకవేళ సేవకులను చంపొచ్చేమో, సేవకులను బంధించవచ్చేమో, కానీ సజీవ వాక్యాన్ని ఎవరు కూడా దాన్ని బంధించలేరు. ఇప్పుడు చెరసాలలో ఉన్న వాక్యం వెళ్తానే ఉంది, వాళ్ళలో ఉన్న వాక్యం పోయింది, మెలిత దీపంలో ఉన్న వాక్యం పోయింది, కానీ వాక్యాన్ని ఎవరు బంధించలేరు. సరే, కాబట్టి ఈనాడు ఎంతమంది సేవకులను చంపేస్తే క్రైస్తవం ఆగిపోయింది అనుకుంటున్నారు.
కనుక సేవకులను చంపిన, సేవకులు బంధించిన వాక్యాన్ని బంధించలేరు. ఇది సజీవమైన వాక్యం. కాబట్టి అందుకే మిలిత దీపంలో చెప్పాడు, వారిలో చెప్పాడు, సముద్రంలో చెప్పాడు, ఇప్పుడు రోమాలు కూడా చెప్తున్నాడు. అది ఎంత అద్భుతమైన సంగతులు. కనుక బంధించబడ్డాడు సేవకుడు, కానీ వాక్యము బంధించబడలేదు. ఇప్పుడు పౌలు గారు చెప్పిన సంగతులు, ఆ చక్కని సువార్త లేఖనాలు చెప్తా ఉంటే అనేక మంది యూదులు అన్నారు ఇది కరెక్టే అని పౌలు గారు నమ్మారు. కొంతమంది ఇది కాదని వెళ్ళిపోయారు. అప్పుడు ఏమన్నారు చూడండి, 26వ వచనం. మీరు వినుట మటుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మటుకు చూతురు కానీ కానాలని ఈ ప్రజల వద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులార విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వల్ల స్వస్థత పొందకున్నట్లు వారి హృదయం కొవ్వి అన్నది. వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త గారు మీతో చెప్పిన మాట సరియే. అవి ఎన్న యూదుల గురించి చెప్పాడు. యూదులకి ఏమన్నాడు, మీరు వింటున్నారు కానీ గ్రహించడం లేదు, చూస్తున్నారు కానీ కానడం లేదు, కాబట్టి కన్నులారా చూచి చెవులారా విని గ్రహించలేకపోతున్నారని ఈ ప్రవక్తని యెషయా చెప్పాడు. ఎక్కడ చెప్పాడు యెషయా గ్రంథము చూడండి, మనం 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయము. ఈ సంగతి యెషయా గారు ఎక్కడ చెప్పాడు? యెషయా గ్రంథం 42వ అధ్యాయం మనం గమనించామంటే, మీరు మొదటి 7 వచనాలు రాసుకోండి, తర్వాత చదవండి. కనుక మొదటి 7 వచనాలు, మొదటి వచనం నేను చదువుతాను. యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తా. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణంలోకి ప్రియుడు. ఈ 6-7 వచనాలు. గుడ్డివారి కనులు తెరచకును, బంధింపబడిన చెరసాలను వెలుపలికి తెచ్చుటకును, చీకట్లు నివసించు వారిని బంధగృహములను వెలుపలి తెచ్చుటకును, యోహానుకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల వరకు నిబంధనగా అన్య జనులకు వెలుగుగా నేను నియమించి ఉన్నాను. ఇక్కడ నేను చెప్పదలసిన విషయం ఏంటంటే, అన్ని జనులు నమ్మారు. ఎవరు నమ్మారు చెప్పండి? ఇక్కడ అన్య జనులు చెప్పారు, అన్ని జనులు గుడ్డివారు విడిపించబడతారు, గుడ్డివారు కన్నులు తెరవబడతాయి, బంధించబడిన వారు చెరసలో బయటకు వస్తారు, చీకట్లో వాళ్ళు వెలుగును చూస్తారు. కాబట్టి అన్యజనులు నమ్ముతారు అనే ప్రవచనం ప్రకారము వచ్చిన వారిలో చాలా మంది నమ్మారు. నమ్మని యూదుల గురించి ఏమని యెషయా ప్రవచించాడు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఈ ప్రవచనం మనం చూస్తాం. మనం చదువుకున్న ప్రవచనము యెషయా గ్రంథం 6వ అధ్యాయం. వింటున్నారు కానీ చెవులతో గ్రహించడం లేదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాలు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలు. ఆయన నువ్వు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము విందురు గాని గ్రహింపకొందరు, నిత్యము చూచుందరు గాని తెలుసుకొనకొందరు. 10వ వచనం. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థ పొందకపోనట్లు ఈ జన హృదయం కొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ఈ యొక్క ప్రవచనాన్ని ఇప్పుడు పౌలు గారు చెప్తున్నాడు యూదులకి. ఈ మీ సంగతి ఎప్పుడో చెప్పాడు, ప్రవచించాడు యెషయా భక్తుడు. మీరు వింటారు కానీ గ్రహించరు, చూస్తారు కానీ నమ్మరు, మీ హృదయం కొవ్వు పట్టిందని చెప్పేసి ఆయన ఎప్పుడో చెప్పాడు. కనుక అని చెప్పి ఆ లేఖనాలు చెప్పి ఇక్కడ 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి, అన్ని జనులు విన్నారు, స్వీకరించారు. చెప్పండి ఏంటంటే, అన్ని జనులు ఆ సువార్త విని స్వీకరించారు. యూదులేమో విన్నారు కానీ నిరాకరించారు. చెప్పండి, యూదులు ఏం చేశారు? విని నిరాకరించారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అన్ని జనులు ఆ సువార్త విన్నారు, స్వీకరించారు, యేసుకు దగ్గరయ్యారు. యూదులు కూడా విన్నారు, నిరాకరించారు, యేసు వారికి దూరం అయ్యారు యూదులు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పౌలు గారు చెప్పిన సువార్త ద్వారా యూదుల కంటే అన్యులు ఎక్కువ మంది నమ్మారు. అన్యులు నమ్మి ఈ సువార్త నమ్మి యేసును నమ్మి యేసుకు దగ్గర అయితే, యూదులేమో నమ్మి నమ్మకుండా ఏమైపోయారంట? వాళ్ళు దూరమే. కారణం ఏంటి? యెషయా చెప్పాడు కదా, వాళ్ళు వెంటబడి వింటున్నారు కానీ లేఖనాలు చెప్పాడు, మోషే ప్రవక్తల గ్రంథాల సంగతులు చెప్పాడు, ధర్మశాస్త్ర సంగతులు చెప్పినప్పుడు కూడా వాళ్ళు వింటున్నారు కానీ గ్రహించడం లేదు, చూస్తున్నారు కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. కారణం వాళ్ళ హృదయం కొవ్వు చేసి ఉంది, స్వస్థ పొందలేకపోతున్నారని ప్రవక్త ఆయన చెప్పిన మాట సరియే, అలాగే జరిగింది. కాబట్టి మీరు అలాగే చేస్తున్నారు అంటే గోధుమల్లా గురుగుల్లాగా వచ్చినటువంటి వారు 2 గుంపులు అయిపోయారు.
కాబట్టి ఒకటి నమ్మిన గుంపు, రెండవది నమ్మని గుంపు. నమ్మిన వారేమో యేసును స్వీకరించి అన్ని జనులు యేసుకు దగ్గర అయిపోయారు, నమ్మని యూదులేమో నమ్మకుండా యేసుకు దూరం అయిపోయారు అని పౌలు గారు ఆ మాట చెప్పాడు. కాబట్టి మీ గురించి ఎప్పుడో చెప్పాడు ఆయన, అలాగే చేస్తున్నారు మీరు. ఇంకేమని జరిగింది చూడండి. అలా జరిగిన తర్వాత యెషయా భక్తుడు చెప్పాడు. తర్వాత 28వ వచనం, 28 అపోస్తలుల కార్యం 28. కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక, వారు దాన్ని విందురు. కింద కింద ఏమని రాయబడింది, అతని సంగతులు చెప్పిన తర్వాత యూదులు తమలో తాము తర్కించుకొని వెళ్ళిపోయేరి అని 21వ వచనం రాయబడింది. కనుక ఈ సంగతులు చెప్పిన తర్వాత యూదులు తమలో తాము తర్కించుకొని వెళ్ళిపోయేరి అంటే నమ్మని యూదులు. చూసారా? కాబట్టి ఇప్పుడు అన్ని జనులది ఎట్ట పంపడింది మనం చదువుకుందాం. 42వ అధ్యాయము మొదటి 7 వచనాలు. కాబట్టి 42 మొదటి 7 వచనాల్లో అన్ని జనులకు వెలుగుగా నియమిస్తా అని చెప్పాడు. అన్ని జనులు ఆ వెలుగుని యేసుని స్వీకరించారు, యేసుకు దగ్గరయ్యారు అన్ని జనులు. కానీ యూదులైన మీరేమో ఏమైపోయారంట? దూరం అయిపోయారు. యేసు వారికి మీరు దూరం అయిపోయారనే సంగతి పౌలుగా చెప్తా ఉన్నాడు. కానీ ఇప్పుడు రోమాకు చేరిన తర్వాత ఏమైంది చెప్పండి. రోమాకు చేరిన తర్వాత నమ్మని యూదుల్ని పిలిపించాడు, ఆయన వివరించుకున్నాడు. నన్ను ఇలా బంధించారు కానీ నేను వ్యతిరేకంగా ఏం చేయలేదని చెప్పారు. వాళ్ళు ఏమన్నారు? నువ్వు చెప్పేదంతా మేము వింటాం, నీ గురించి అడ్డగేమి రాలేదు, కానీ ఇది మతాన్ని గురించి అడ్డ ఆక్షేపణ మాత్రం వచ్చింది అన్నాడు. ఒకరోజు నియమించుకుంటామన్నారు, ఒకరోజు నియమించుకున్నారు. అనేకులు వచ్చారు. అనేకులు వస్తే పౌలు గారు చేసిన పని ఏంటి? ఉదయం నుంచి సాయంకాలం వరకు దేవుని యొక్క రాజ్య సువార్త, మోషే ధర్మశాస్త్రముల లేఖనాలు, ప్రవక్తల గ్రంథాలు ఎత్తి చెప్తా ఉంటే 2 గుంపులయ్యారు, నమ్మిన గుంపు, నమ్మని గుంపు. నమ్మని వారేమో నమ్మని యూదులుగా యెషయా భక్తుడు ప్రవచించిన రీతిగా మీరు నమ్మలేదని చెప్పాడు. నమ్మిన వారేమో అన్ని జనులు అయినటువంటి వారు యేసుని స్వీకరించి యేసుకు దగ్గర అయిపోయారు. ఆ రీతిగా పౌలు గారు చెప్పినటువంటి 2 గుంపులు అయిపోయినట్టుగా గోధుమల గురువులాగా 2 గుంపులు అయిపోయారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇదంతా చెరలో ఉండి పౌలు గారు చెరలో బంధించబడి ఉన్నప్పుడు హౌస్ అరెస్ట్, ఒక మాట చెప్పండి, హౌస్ అరెస్ట్ అనమాట. అంటే చూడండి, బయటికి వెళ్ళకూడదు పౌలు, అందరికీ కలవచ్చు. అలా కలిసినప్పుడు వచ్చిన వారందరికీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆ రీతిగా 2 గుంపులు అయిపోయారు. అనేకులు నమ్మారు, వాళ్ళు దేవునికి దగ్గరయ్యారు. కనుక ఇప్పుడు నమ్మిన వారంతా దేవునికి యేసుకు దగ్గరయ్యారు, నమ్మని వారు యూదులు దూరం అయిపోయారు. నెక్స్ట్ ఏం జరిగిందంట? 30వ వచనం, అపోస్తలుల కార్యం 28వ అధ్యాయము 30వ వచనం. పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట అందరినీ సన్మానించి 31 ఈ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యం గురించి ప్రకటించచ్చు, ప్రభువుని యేసుక్రీస్తును గురించిన సంగతులు బోధించుచుండెను. కాబట్టి ఇప్పుడు పౌలు గారు 2 సంవత్సరాలు, ఇప్పుడు అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయంటే ఆయన 2 సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉన్నాడు. అద్దె ఇల్లు అంటే హౌస్ అరెస్ట్, ప్రత్యేకమైనటువంటి హౌస్లో పెట్టారు. పౌలు గారు బయటికి ఎక్కడ వెళ్ళకూడదు, కానీ పౌలు గారు మాత్రం ఎవరైనా వచ్చి కలవచ్చు, అలాంటి సౌకర్యం ఇచ్చారు. ఎందుకంటే పెద్ద ఖైదీ ఏం కాదు కాబట్టి నువ్వు వెళ్ళొద్దు, కానీ అందరూ నిన్ను కలవచ్చు అని చెప్పారు. ఆ 2 సంవత్సరాలు ఉండి ఆ 2 సంవత్సరాలు తన వద్దకు వచ్చే వారందరినీ ఏంటంటే పౌలు గారు సన్మానించి, కనుక చూసారా, వచ్చిన వారందరూ సన్మానించారు. ఏ ఆటంకం పౌలు గారికి లేదు. నువ్వు స్వార్థ చెప్పొద్దు జైల్లో ఉండి అని అనటానికి లేదు, ఎలాంటి ఆటంకం లేదు. పౌలు గారికి ధైర్యంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? యేసుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు, యేసుని గురించి సంగతులే బోధించుచూ ఉండెను. ఎన్ని సంవత్సరాల టైం ఇది? 2 సంవత్సరాలు. ఈ పౌలు గారు ఈ రోమాలో ఉన్నప్పుడే ఒనేసిము అనేటువంటి వాడు జైల్లో ఉంటాడు. ఉండి పౌలు గారి బోధ ద్వారా మారాడు. చెప్పండి, ఎవరు ఆయన పేరేంటి చెప్పండి? ఒనేసిము. ఈ 2 సంవత్సరాలను వచ్చి ఇక్కడే మారు మనసు పొందాడు రోమాలోనే. అప్పుడు పౌలు గారు ఇక్కడి నుంచి పత్రిక రాశాడు. ఎవరికి? పిలోమోనుకి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, పౌలు గారు ఈ 2 సంవత్సరాల వ్యవధిలోనే ఇలాగ ఎంతోమంది మారారు. ఒనేసిము ఒక్కడే కాదు, ఇప్పుడు మనం చూపిస్తా కొన్ని వచనాలు, చాలామంది మారారు జైల్లో ఉండి కూడా. పౌలు గారు హౌస్ అరెస్ట్ ఉండి కూడా స్వార్థ ప్రకటిస్తే అనేకులు మార్పు చెందారు. ఈ 2 సంవత్సరాల టైంలోనే ఆ ఒనేసిము అనే వ్యక్తి వచ్చినప్పుడు, ఆ దొంగ వచ్చినప్పుడు ఎక్కడ మారు మనసు పొందుతాడు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ యొక్క చెరసాల ఉన్నప్పుడు పౌలు గారు కొన్ని పత్రికలు రాశాడు. ఇది మొదటి చెర. చెప్పండి, ఏంటంటే పౌలు గారి యొక్క రోమా యొక్క మొదటి చెరలో ఉన్నప్పుడు ఇక్కడి నుంచే రాసిన పత్రికలు. ఇప్పుడు మొదటి చెరలో ఉన్నప్పుడు రాసిన పత్రిక ఒకటి ఎఫెసీ పత్రిక. ఏంటంట? ఎఫెసీ పత్రిక,
రెండవది ఫిలెమోను పత్రిక, మూడవది కొలస్సీ పత్రిక, నాలుగవది ఫిలిప్పీ పత్రిక. ఈ మొదటిసారి చెరలో నుండి రాసిన పత్రికలు చెప్పండి. ఎఫెసీ పత్రిక, ఫిలెమోను పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక. ఈ 2 సంవత్సరాల ఎక్కడి నుంచి రాశాడు? ఎక్కడి నుంచి రాశాడు? మొదటి చెరలో నుండి రాయబడిన పత్రికలే ఈ పత్రికలు. పౌలు గారు రెండోసారి కూడా చెరకి వెళ్తాడు. రెండోసారి అక్కడ కూడా మళ్ళీ రాస్తాడు. అది చెప్తాయి. మొదటి చెరలో ఉన్నప్పుడు రాసిన పత్రిక అని చెప్పండి. ఎఫెసీ పత్రిక, ఫిలెమోను పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక. ఈ 4 పత్రికలు మొదటి చెరసాలలో ఉన్నప్పుడు రాసిన పత్రికలు. వాళ్ళకి ఏమని రాస్తున్నాడు? చెరలో ఉండి ఏమని రాస్తున్నాడంటే, నేను త్వరలో వస్తాను, నేను విడిపించబడతాను, నాకు బస్ సిద్ధం చేయండి, త్వరలో మిమ్మల్ని చూస్తాను, మిమ్మల్ని కలుసుకుంటా అనేటువంటి మాటలు ఈ పత్రికల్లో ఉంటాయి. అంటే వీళ్ళకి చెరలో ఉండి రాస్తున్నప్పుడు పౌలు గారు ఏమని చెప్తున్నాడు వాళ్ళకి? నేను త్వరలో మిమ్మల్ని చూస్తాను, మీ ఎద్దకు వస్తాను, విడుదల అవుతాను అనే మాటలు ఈ పత్రిక మనకు కనబడతాయి. ఉదాహరణగా ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూడండి. చెరలో ఉండి రాసినప్పుడు నేను త్వరలో వస్తాననే సంగతులు చెప్తా ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం మనం గమనించామంటే, ఇప్పుడు చెరలో ఉండు ద్వారా ఏం జరిగిందంట? ఒక లాభం కలిగింది. చెరలో ఉండు ద్వారా ఒక లాభం కలిగింది, అది చెప్పాడు. ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము 12-13 వచనాలు. పౌలు గారు చెరసాల ఉండు ద్వారా కలిగిన లాభం ఏంటి? ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 12-13. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమొకటికే కూడినని మీరు తెలుసుకొని కోరుచున్నారు. ఎలానగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. చూడ, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే అంటున్నాడు. అంటే పౌలు గారి చెర వీటన్నిటి ద్వారా ఏం ప్రబలమైందంట? సువార్త ప్రబలమైంది. కనుక పౌలు గారి బాధ పట్ల, ఏంటబ్బా నాకు ఈ చెర ఏంటి, నేను తప్పు చేయకుండా ఈ బాధలేంటి, కష్టాలు అంటలేదు, నేను ఈ చెరలో ఉండు ద్వారా సువార్త ఎక్కువగా ప్రబలమైంది అంటున్నాడు. అని ఇంకేమంట 13వ వచనం చెప్పాడు, ఈ బంధకాలు తప్పు చేసి కాదు. చెప్పండి, ఏంటంటే పౌలు గారు చెరసాలకు పోయింది తప్పు చేసినందుకు కాదు. ఎవరిని బట్టి? చదవండి, అక్కడ ఏమన్నాడు? క్రీస్తు నిమిత్తమే, యేసుని ప్రకటించినందుకు నాకు ఈ బంధకాలు, యేసు గురించి చెప్పినందుకే నేను చెరసాలలో పెట్టాడు, కానీ నేను తప్పు చేసిపోలేదు. కనుక నేను చెరసాలు ఉండింది కూడా మేలైంది. ఎందుకంటే చెరసాల నుండి ద్వారా నాకు సంభవించిన వాడన్నిటి ద్వారా సువార్త ఏమైంది? సువార్త ప్రబలింది. రెండవది, నేను చెరసాలలో ఉంది తప్పు చేసి కాదు. ఏంటంటే క్రీస్తు నిమిత్తమే నాకు ఈ బంధకాలు కలిగాయి అని చెప్తున్నాడు. 14వ వచనం, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించడానికి మరి విశేష ధైర్యము తెచ్చుకోండి. ఇప్పుడు నేను బంధకాల్లో ఉంటే మిగతా సహోదరులకు ఏమైందంట? వాళ్ళు దేవుళ్ళు విశ్వాసం స్థిరపడ్డారు. అరే పౌలు గారికి వచ్చినప్పుడు మనకేంటి అని చెప్పేసి నన్ను బట్టి వాళ్ళకేమైంది? ధైర్యం కలిగింది, విశ్వాసం పెరిగారు, స్థిరపడ్డారు. కాబట్టి నన్ను బట్టి విశేషమైన ధైర్యం తెచ్చుకున్నారు. అని ఇప్పుడు నాకు వచ్చింది నాకు మేలే అంటున్నాడు పౌలు గారు. కనుక శ్రమ నొందిండు నాకు మేలు. ఎందుకంటే సహోదరులు అంటే క్రైస్తవులు. చెప్పండి, సహోదరులు అంటే ఎవరు? ఇక్కడ 14వ వచనంలో సహోదరులైన వారు అంటే 14వ వచనంలో విశ్వాసమైన క్రైస్తవులు విశ్వాసంలో స్థిరపడ్డారు. తర్వాత ప్రేతోర్యం అనే శాన్ అంట. చూడండి, అక్కడ 13 రాయబడింది కదా. ప్రేతోర్యం అనే శాన్ అంటే ఎవరంటే సైనికులు. చెప్పండి, ప్రేతోర్యం అనే శాన్ అంటే ఎవరు? ఇంగ్లీష్లో ఉంటుంది సైనికులు అని. ప్రేతోర్యం అనే శాన్ అంటే ప్రేతాత్మలు కాదు. కనుక ప్రేతోర్యం అనే శాన్ అంటే ప్రేతాత్మలు అనుకున్నారు. ప్రేతాత్మలు కాదు, ఇది ఏదంట? సైనికులు. ఇప్పుడు పౌలు గారిని బట్టి దొంగలు మారారు, ఒనేసిం మారాడు, సైనికులు మారారు. జైల్లో ఉంటే సువార్త ప్రబలమైంది. నేను జైల్లో ఉంటే సహోదరులు క్రైస్తవులు విశ్వాసంలో స్థిరపడ్డారు. బలం. ఈ పత్రిక ఎప్పుడు వస్తున్నాడు? చెరసాలు ఉన్నప్పుడు వస్తున్నాడు. అంటే చెరసాలు ఉండి ఇంకేం చెప్తున్నాడు చూడండి ఆయన. 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము. ఇంకా ఎవరు మారారంట రోమాలు? చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. 4:22 చదవండి అందరూ. నాతో కూడా ఉన్న సహోదరులు మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యముగా
కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు మీకు వందనములు. ఎవరింట్లో ఉన్న వాళ్ళ వందనాలు చెప్తున్నారు అంటే వాళ్ళు కూడా ఏమయ్యారు? ఎవరు మారారు? కైసరు ఇంట్లో ఉన్న వాళ్ళు మారారు, రోమీలు మారారు, సైనికులు మారారు. ఎంత గొప్ప సంగతి! ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధులు అయ్యారు. అంటే పౌలు గారు చెరసాలలో ఉంటే ఒనేసిం మారాడు, ప్రేతోరమైన సైనికులు మారారు. ఆయన జైల్లో ఉంటే సువార్త ప్రబలమైంది. ఆయన జైల్లో ఉంటే క్రైస్తవ సహోదరుల విశ్వాసములు స్థిరపడి ధైర్యంగా ఉంటున్నారు. ఇప్పుడు రాస్తుంటాడు ఈ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కైసరు ఇంట్లో వాళ్ళు కూడా మారారు, వాళ్ళు పరిశుద్ధులయ్యారు. చూసారు కనుక కైసరు ఇంట్లో ఉన్నటువంటి వీరు కూడా మారే. వీరు ఎవరంటే రోమీలు. చెప్పండి, ఎవరంట? రోమీలు. కాబట్టి ఇవన్నీ మన పౌలు గారికి ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు పత్రిక రాస్తా. ఇప్పుడు చెరసాలలో ఉన్నందుకు కైసరు ఇంటి వాళ్ళు కూడా మారారు. కైసరు చెప్పుకుంటానంటే కైసరు సంబంధించిన రోమా సామ్రాజ్యం రోమీలు కూడా మారారు. అందుకే ఇప్పుడు వాళ్ళ గురించి రాస్తుంటాడు కదా. కైసరు ఇంట్లో ఉన్న పరిశుద్ధులు కూడా మీకు ఏం చెప్తున్నారు? వందనాలు చెప్తున్నారంటే కైసరు ఇంట్లో రోమీలు మారారు, దొంగ అయిన ఒనేసిం మారాడు. కాబట్టి ఇవన్నీ కూడా రాస్తున్నాడు. ఇవన్నీ చూసినప్పుడు ఈ పత్రిక అంతా రాస్తున్నప్పుడు మనకి ముఖ్యంగా మనం ఎవరు కనపడతారు? అపోస్తలుల కార్యం అంతా ఎవరి గురించి మనం ధ్యానం చేసాము? అపోస్తలుల కార్యం అంతా ఎవరి గురించి ధ్యానం చేసాం మనం? పౌలు గారు. పౌలు గారిని మనం హైలైట్గా పెట్టుకుంటే మళ్ళీ విగ్రహారాధన అయిపోయింది. ఇవన్నీ జరిగిస్తుంది పౌలు గారికి వెనకాల ఎవరు? పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు. చెప్పండి, ఎవరంట? వాళ్ళంతా పైన బొమ్మలాగా ఉన్నారు, నడిపిస్తుందంత ఎవరు? అమ్మో, పౌలు గారు ఎంత బాధ అనిపించాడు. పౌలు గారిని కనపరచాల్సిందే, కానీ పౌలు గారు కనుక ఎన్ని చేస్తుంది ఎవరు? పరిశుద్ధాత్ముని కార్యాలు. చూసారు కనుక పౌలు గారిని ఎన్నుకున్నాడు అంతే. నా నామ నిమిత్తం ఎన్ని బాధలు అనిపించాలి, నీ శ్రమలు చూపిస్తున్నాడు. నిలబడ్డాడు. పౌలు గారు కూడా సన్మానించాలి, గౌరవించాలి మనం, ఎందుకంటే అన్ని బాధలను వెళ్ళాడు కదా. కానీ పౌలు గారికి వెనకాలంతా నడిపిస్తుందో చెప్పండి? పరిశుద్ధ. అందుకే అపోస్తలుల కార్యాలకు మరొక పేరు కూడా చెప్పారు స్టార్టింగ్లో, పరిశుద్ధాత్ముని కార్యాలు. ఇవన్నీ కూడా. కాబట్టి ఇన్ని గొప్ప సంగతులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ దీంట్లో. ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది? ఒనేసిం మారాడు, కైసరు ఇంట్లో వాళ్ళు మారారు, సైనికులు మారారు. తర్వాత సువార్త ప్రబలమైంది. సహోదరుని క్రైస్తవ విశ్వాసములు ధైర్యంగా స్థిరపడ్డారు. మరి 2 సంవత్సరాల తర్వాత ఏమైంది? అంతా లోక అంతవరకు రాశాడు. 2 సంవత్సరాలు చెరలో ఉన్నది రాశాడు. 2 సంవత్సరాల తర్వాత ఏమైందో కొన్ని పత్రికల్లో రాశాడు. అవి కూడా మనం చూసేద్దాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందనే సంగతులు పత్రికల్లో రాశాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం. ఇప్పుడు జైల్లో ఉంటే కలిగిన మేలు ఏంటో మనం చూసాం. ఇప్పుడు రాసుకోవాల్సిన టాపిక్ అంశం ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో పత్రికలో రాస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 25, 26 వచనాలు చదువుదాము. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 25, 26 వచనాలు అందరం కలిసి. ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయం అధికమగినట్లు మీ విశ్వాసమందు అభివృద్ధియు ఆనందం పొంది నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. మిమ్మల్ని కలుసుకుంటాను. చూసారా ఆ మాట చూడండి, మిమ్మల్ని కలుసుకుంటాను అంటే నేను త్వరలో రిలీజ్ అవుతాను, చెరలోంచి రిలీజ్ అవుతాను. కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా నేను కలుసుకుంటాను, కానీ మీతో ఆనందిస్తాను అనే మాటలు రాస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ 2వ అధ్యాయం 24 వచనం. కాబట్టి నేను త్వరగా వస్తాను కాబట్టి మీరు ఏం చేయాలి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 24 వచనం. ఫిలిప్పీ 2:24 చదవండి. 24. నేను శీఘ్రముగా వచ్చేదని ప్రభువుని బట్టి నమ్ముచున్నాను. ఎక్కడి నుంచి వస్తాడు పౌలు గారు? శీఘ్రంగా ఎక్కడి నుంచి? త్వరలో రాబోతున్నాడు. రోమా మొదటి చెరలోంచి నేను వస్తాను. 25లో చెప్పాడు, మిమ్మల్ని కలుసుకుంటాను, మీతో ఆనందిస్తానని చెప్పాడు. నేను శీఘ్రముగా వస్తాను, త్వరలో వస్తానని ఈ ఫిలిప్పీ పత్రిక మొదటి చెరలో ఉన్నప్పుడు రాస్తున్నాడు. చెప్తున్నాడు, మీ అందరినీ కలుసుకుంటాను, నేను త్వరలో వస్తాను అని చెప్తున్నాడు. ఇంకా ఏ పత్రిక రాశాడు చెరలో ఉన్నప్పుడు? ఫిలేమోను పత్రిక కూడా రాశాడు. ఫిలేమోను పత్రికలు ఏమని రాస్తున్నాడు చూడండి. ఫిలేమోను పత్రిక 1 ఉంది కదా, అధ్యాయము 22వ వచనం. నేను త్వరలో వస్తున్నాను కాబట్టి శీఘ్రంగా ఏం చేయమంటున్నాడు? నాకు బస సిద్ధము చేయండి. ఫిలేమోను పత్రిక 22వ వచనం. ఫిలేమోను పత్రిక 22వ వచనం చదవండి. 22. అంతేకాదు నీ ప్రార్థన మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుతుందని నిరీక్షించున్నాను కనుక నా నిమిత్తం బస సిద్ధము చేయము. ఎందుకు బస సిద్ధం చేయాలి? నేను త్వరలో రిలీజ్ రాబోతున్నాను. ఫిలిప్పీలకు రాస్తే ఏమన్నాడు?
నేను త్వరలో మిమ్మల్ని అందరినీ చూస్తాను, మీతో ఆనందిస్తాను అని చెప్పాడు. శీఘ్రం వస్తానని చెప్పాడు. ఫిలెమోనుకు రాస్తే ఏమన్నాడు చెప్పండి? నా కోసం ఏం చేయండి? బస్ సిద్ధం చేయండి. మనం కూడా అంతే కదా, ట్రైన్లోనూ ప్రయాణం వస్తా ఉన్నాం, ఇంటికాడ ఫోన్ చేస్తాం, అంత రెడీగా ఉందా? కాబట్టి అన్ని ఏర్పాట్లు రెడీగా ఉన్నాయి, అలసిపోయాం కాబట్టి అంత ప్రిపేర్గా ఉండాలి. పౌలు ఇప్పుడు జైలు నుంచి రాబోతున్నారు కాబట్టి నా కోసం బస్ సిద్ధంగా పెట్టండి, నేను వస్తున్నాను త్వరలో. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు ఏం తెలియజేస్తూ ఉన్నాయి? పౌలు గారు త్వరలో రిలీజు అవుతాడనే విషయాలు చెప్తున్నాడు, పత్రికలు పంపిస్తున్నాడు. ఎక్కడ పత్రికలు రాసి వాళ్ళకేమో నేను త్వరగా వస్తానని చెప్పాడు, కలుసుకుంటానని చెప్పాడు. ఫిలెమోనుకేమో నేను శీఘ్ర నాకు బస సిద్ధం చేయండి అని చెప్పాడు. ఇంకా 1 తిమోతి పత్రిక తర్వాత కొన్ని సంగతులు మనకి ప్రయాణాల్లో కనపడలేదు, కొన్ని విషయాలు పత్రికలో చెప్పాడు. ప్రయాణాల్లో కనపడిన సంగతులు పత్రికలు చెప్తాడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. నేను మాస్దోనియాకు వెళ్ళుచుండగా సత్యము నాకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టదని కొందరికి ఆజ్ఞాపించడానికి నీవు ఎఫెసులో నిలిచి ఉండవల్ల నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించుతున్నాను. పౌలు గారు అంటాడు, నేను మాస్దోనియాగా వెళ్ళేటప్పుడు నేను ఎఫెసులో పెట్టాను అన్నాడు. మాస్దోనికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు పౌలు గారు? తిమోతిని మన పత్రికలు చూసామా? ప్రయాణాలు ఎక్కడ కనపడాలి అన్నమాట, ఎక్కడ ఉండదు. కాబట్టి పౌలు గారు మాస్దోనియాకి పోతా ఎఫెసులో తిమోతి గారిని పెట్టినట్టు మన ప్రయాణాలు ఎక్కడ మనం చూడలేదు. ఇది ఎప్పుడు జరిగి ఉండాలి? జరిగి ఉంటే 2 సంవత్సరాల చెరలో నుంచి వచ్చిన తర్వాత రాసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ మాట పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, నేను మాస్దోనికి వెళ్ళుచుండగా ఎఫెసుని పెట్టాను అనుకున్నాను అనే మాట మన పత్రికల్లో దొరకలేదు. కాబట్టి దీన్ని ఏమైనా అర్థం చేసుకోవాలంటే, పౌలు గారు 2 సంవత్సరాల చెరలో రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళాడు. కానీ మళ్ళీ వెళ్ళి ఆ టైంలో జరిగినటువంటి సంగతి ఇది. ఏ సంగతి? ఎఫెసులో నేను మాస్దోనికి పోతా, నిన్ను ఎఫెసులో పెడుతున్నాను అనే మాట. ఇది మనకు అన్ని ప్రయాణాలు మనం చూసాం, కానీ ఇది మనకు దొరకలేదు. ఇది ఎక్కడ దొరికి ఉండాలంటే రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ పౌలు గారు మళ్ళీ తిరిగాడు, ఆ టైంలో జరిగి ఉండాలి. రెండోది తీతు పత్రిక, ఆయన ఒక మాట చెప్పాడు. తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. తీతు కూడా రాస్తూ ఒక మాట చెప్పాడు. తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలో పెద్దలు నియమించిన నిమిత్తమే నేను నిన్ను క్రేతులో విడిచి వచ్చి తిని. పౌలు గారు తీతును క్రేతులు ఎప్పుడు విడిచాడు? ఎక్కడ చదివా మన ప్రయాణాలు ఇది కూడా మనకి ఎక్కడ కనపడలా. అంటే ఇది కూడా ఎప్పుడు జరిగి ఉండాలి చెప్పండి? ఇది కూడా 2 సంవత్సరాల చెర పూర్తి అయిన తరువాతనే గుర్తుపెట్టుకోవాలి. కనుక ఎఫెసులో తిమోతి గారు నిల్చున్నామని చెప్పింది కూడా 2 సంవత్సరాలు చెర అయిపోయిన తర్వాత జరిగి ఉండాలి. తర్వాత ఇది కూడా ఇప్పుడు తీతు కూడా చెప్తున్నాడు కదా, నేను క్రేతులని విడిచి వచ్చానంటే ఇప్పుడు చదివిన 2 వాక్యాలు ఉన్న సంగతులు ఎప్పుడు జరిగి ఉండాలి? పౌలు గారి మొదటి చెర అయిపోయిన తరువాత జరిగి ఉండవచ్చు. కనుక మొదటి టైంలో మన ప్రయాణాలు కనపడలేదు కాబట్టి అవి జరిగి ఉండవచ్చు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవి పౌలు గారి ప్రయాణాల్లో లేని సంగతులు. ఏం సంగతులు? 1 తిమోతి 1వ అధ్యాయం 3-5 వచనాల్లో నేను ఎఫెసులో పెట్టాను, నేను మాస్దోనికి పోయాన్న సంగతి మనకు ప్రయాణాలు లేదు. రెండోది తీతు అంటాడు, నేను కేతులు విడిచిన సంగతి కూడా ప్రయాణం లేదు. కాబట్టి ఈ 2 విషయాలు చెప్పండి ఎప్పుడు జరిగి ఉండాలి? పౌలు గారు 2 సంవత్సరాల చెర పూర్తి అయిన తర్వాత తిరిగాడు, ఆ టైంలో జరిగిన సంగతులు అయి ఉండవచ్చు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక రాశాడు చూడండి. ఎఫెసీ పత్రిక ఇప్పుడు మీకు జ్ఞాపకం చేసే కదా, ఫిలిపి పత్రిక అని చెప్పాడో చూసాం, ఫిలెమోను పత్రిక అని చెప్పాడో చూసాం. ఇప్పుడు ఎఫెసీ పత్రిక ఏమో రాస్తున్నాడు చూడండి. ఎఫెసీలకు ఏమో రాస్తున్నాడు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం. ఎఫెసీ పత్రిక ఇప్పుడు పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు కొంతమంది వచ్చి కలిశారు, పౌలు గారిని కలిశారు. ఆ సంగతులు ఇప్పుడు రాస్తున్నాడు. ఎవరెవరు కలిశారు పౌలు గారిని జైల్లో, చెరసాల్లో? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం. అందు చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 21.
6:21 మీరును నా క్షేమ సమాచారం అంతా తెలుసుకుంటకు ప్రియ సహోదరును ప్రభువును నమ్మకమైన పరిచయం తూకీకు నా సంగతులన్నీ మీకు తెలియదు. ఈ పత్రిక ఎప్పుడు రాశాడని చెప్పుకున్నాం మనం. బోర్డు మీద చూడండి ఎప్పుడు రాశాడు. ఇది మొదటి చెరలో ఉన్నప్పుడు రాశాడు. రాసి ఏమని రాస్తున్నాడు? నమ్మకమైన పరిచయం తూకీకి నా గురించి చెప్తాడంటే తూకీకి ఎప్పుడు వెళ్ళి కలుసుకున్నాడు పౌలు గారు అంటే, పౌలు గారు 2 సంవత్సరాలు చెరలో ఉన్నప్పుడు తూకీకి అనేటువంటి ఒక వ్యక్తి కూడా వెళ్ళి పౌలు గారిని కలుసుకున్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఇంకా పౌలు గారిని ఎవరు కలుసుకున్నారు చెరసాలలో? ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. పౌలు గారు మొదటిసారి చెరలోకి వెళ్ళినప్పుడు పౌలు గారితో ఎవరు ఉన్నారు? పౌలు గారు మొదటి రోమాకి వెళ్ళినప్పుడు పౌలు గారితో పాటు ఉన్న టీం ఎవరెవరు? అరిస్తార్కు, లూకా మాత్రమే ఉన్నారు. మరి ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఇప్పుడు ఎవరి గురించి చెప్పాడు? మనం చదువుకున్నాం కదా. ఎవరి గురించి చెప్పాడు? తూకీ గురించి. అంటే తూకీకి ఎప్పుడు పోయాడు అంటే మధ్యలో పోయి తూకీకి పౌలు గారిని కలుసుకున్నాడు. పౌలు గారిని చూడటానికి వెళ్ళాడు, కలుసుకున్నాడు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎవరు కలుసుకున్నారు చూడండి. ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. ఫిలిప్పీ 1:1 ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకు క్రీస్తు యేసు రాసిన పౌలును తిమోతి శుభమని చెప్పి. ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక చూడండి. ఫిలిప్పీ పత్రిక రాస్తున్నప్పుడు ఎవరున్నారంటే పౌలు గారితో పాటు తిమోతి ఉన్నాడు. అంటే తిమోతి గారు మొదట వెళ్ళలేదు, తర్వాత వెళ్ళాడు. అంటే ఇప్పుడు పౌలు గారు చెరసాల ఉన్న తర్వాత వచ్చిన కలిసిన వ్యక్తి ఎవరు? తూకీ కలిచాడు. ఇంకెవరు కలిచాడు? తిమోతి కలిచాడు. ఇంకెవరు కలిచాడు? కొలసీ పత్రిక మొదటి అధ్యాయం. అక్కడ కూడా తిమోతి గురించి చెప్తాడు. కొలసీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. కొలసీలో పరిశుద్ధులకు అనగా క్రీస్తు యేసునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుని తిమోతి శుభమని చెప్పి. అంటే ఇప్పుడు కొలసీ పత్రిక రాసినప్పుడు కూడా పక్కన ఎవరున్నారు చెప్పండి? తిమోతి ఉన్నాడు. అంటే పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు తూకీకి పోయాడు, తిమోతి పోయాడు. ఇంకెవరు పోయారంట? ఇదే కొలసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కొలసీ పత్రిక 4వ అధ్యాయము, కొలసీ 4:7 ప్రియ సహోదరుడు ప్రభు నన్ను నమ్మకమైన పరిచారకుడు నా తోడి సేవకున్న తూకీకు నన్ను గూర్చిన సంగతులని మీకు తెలియచేయను. ఈ పత్రిక రాస్తూ తూకీకి నా దగ్గరే ఉన్నాడు, తిమోతి నా దగ్గరే ఉన్నాడు అని పౌలు గారు చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ ఇంకెవరున్నారు? ఇంకెవరు వెళ్ళి కలిశారు? 4:9 వచనం. కొలసీ పత్రిక 4:9. కొలసీ 4:9 మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరున ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియచేతురు. ఇప్పుడు చెప్పండి, ఇంకెవరున్నారంటే పౌలు గారితో పాటు ఒనేసిము కూడా ఉన్నాడు. అంటే ఇప్పుడు పౌలు గారి చెరసాలు ఉన్నప్పుడు కలుసుకున్న జాబితా మనం చూసినప్పుడు తూకీకి పోయి కలిశాడు, తిమోతి పోయి కలిశాడు. ఆల్రెడీ ఒనేసిము కూడా అక్కడ మారి ఆయన కూడా ఉన్నారు. ఇంకెవరున్నారంట? 10వ వచనం. కొలసీ 4:10 నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును. ఆల్రెడీ అరిస్తార్కు గారు ఎప్పుడున్నారు? వాళ్ళలోనే వెళ్ళాడు. అరిస్తార్కు లోక ఆల్రెడీ వాళ్ళలోనే ఉన్నారు. అరిస్తార్కు ఉన్నారు. ఇంకెవరున్నారంటే 10వ వచనం. మార్కుడు పోయి కలిశాడు. మార్కు పోయి కలిశాడు. ఇంకెవరు కలిశాడంటే కింద చెప్తాడు. ఇంకా మనం గమనించామంటే 12వ వచనం. ఎపఫ్రా కూడా కలిశాడంటే ఎపఫ్రా పోయి కలిశాడు. తర్వాత 18వ వచనం మనం గమనించామంటే ఇదే చూడండి. ఎపఫ్రా 12వ వచనం. క్రీస్తు దేశంలో ఎపఫ్రా కూడా మీకు వందనాలు చెబుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పదలసిన విషయం ఏంటంటే పౌలు గారు చెరసాలు ఉన్నప్పుడు ఎవరెవరు పోయారు చెప్పండి? తూకీకి పోయి కలిశాడు. ఇంకెవరు కలిశాడు? తిమోతి కలిశాడు. ఇంకెవరు కలిశాడు? ఒనేసిము కలిశాడు. ఇంకెవరు కలిశారు? అరిస్తార్కు ఆల్రెడీ ఉన్నాడు, ఆయన కూడా ఉన్నాడు. ఇంకెవరున్నారు? మార్కు ఉన్నాడు. ఇంకెవరున్నారు? ఎపఫ్రా ఉన్నారు. ఇంకెవరున్నారు? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఫిలిప్పీ 4:18 నాకు సమస్తమును సమృద్ధి కలిగినది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను. ఇంకెవరున్నారని చెప్పండి? ఎపఫ్రోదీతు కూడా వెళ్ళి కలిశాడు. ఎందుకంటే ఈ పత్రికలు రాస్తున్నప్పుడు పౌలు గారు ఈ పత్రికలు వారి పేర్లు చెప్తున్నాడంటే వెళ్ళిపోయి పౌలు గారిని కలుసుకున్నారు. ఎందుకంటే పౌలు గారు గొప్ప సేవకుడు, అపోస్తలుడు కదా. అవి ఎలాగున్నారు పౌలు గారు అని చెప్పేసి మనం కూడా చూడండి. మన ఆత్మీయులు ఎవరైనా జైల్లో ఉండి వదిలిపెడతామా? మనం కూడా పోతాం. అలాగే పౌలు గారి కోసం ఇప్పుడు వీళ్ళంతా పోయి పౌలు గారిని కలిశారు. అందుకే
చెరసాలు ఉన్నప్పుడు ఈ పత్రిక రాస్తూ తూకికి వచ్చాడు, తిమోతి వచ్చాడు, ఎపఫ్రా వచ్చాడు, ఎపఫ్రా వచ్చాడు అని పౌలు గారు ఈ మాటలన్నీ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఫిలెమోను పత్రిక మొదటి అధ్యాయం, ఫిలెమోను పత్రిక మొదటి అధ్యాయము 22-23 వచనాలు. ఫిలెమోను పత్రిక మొదటి అధ్యాయం. ఇంకా వీళ్ళందరి పేర్లు చెప్తున్నారు చూడండి. ఫిలెమోను పత్రిక మొదటి అధ్యాయము 22-23 వచనాలు. క్రీస్తు నా తోడు ఖైదీ అయిన ఎపఫ్రా, నా జతబడిన మార్కు, అరిస్తార్కు, దేమ, లోక వందనములు చెప్పుచున్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారు చెప్పండి? వీళ్ళంతా పౌలు గారితో చెరలో ఉన్నారు. పౌలు గారు చెరలో ఉన్నప్పుడు వీళ్ళందరూ పోయి పౌలు గారిని కలుసుకున్నారు. చూసారా? కాబట్టి ఎవరున్నారంట? ఎపఫ్రా ఉన్నాడు, మార్కు వచ్చాడు, అరిస్తార్కు ఉన్నాడు, దేమ, లోక వీళ్ళంతా కూడా నాతోనే ఉన్నారని ఈ పత్రిక రాస్తున్నాడు. ఇప్పుడు మీకు జ్ఞాపకం చేసుకోవాలి, చెరలో ఉండి రాసిన పత్రికలు ఎన్ని? మొదటి చెరలో ఉండి రాసిన పత్రికలు ఎన్ని? 4 అని చెప్పాలి. మొదటిది ఎఫెసీ పత్రిక, ఫిలెమోను పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక. ఈ 4 కూడా మొదటిసారి చెరలో ఉండి రాశాడు. ఇప్పుడు చెరలోకి వెళ్ళక ముందు రాసిన పత్రికలు కూడా రాసుకుందాం. చెరలోకి వెళ్ళక ముందు అంటే చెరలో వెళ్ళక ముందు రాశాడు కదా ప్రదేశాల్లో ఉండి, అది కూడా రాసుకుందామా? చెరలోనికి రాక మునుపు రాసిన పత్రికలు, ఒకటి గలతీ పత్రిక, చెరలోనికి వెళ్ళక ముందు గలతీ పత్రిక రాశాడు రోమాకి వెళ్ళక ముందే. రెండోది మొదటి 2 తెస్సలోనిక పత్రికలు, మొదటి 2 తెస్సలోనిక పత్రికలు, తర్వాత మొదటి 2 కొరింథీ పత్రికలు. పౌలు చెరసాల్లో మొదటి చెరకి వెళ్ళకముందే, అసలు చెర అనేది వెళ్ళకముందే ఆయా ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు రాసిన పత్రికలు ఏం చెప్పండి? గలతీ పత్రిక, మొదటి 2 తెస్సలోనికైలు, మొదటి 2 కొరింథీ పత్రిక. ఎప్పుడు రాశాడు చెప్పండి? చెరసాలలోనికి వెళ్ళక ముందే రాశాడు. వెళ్ళిన తర్వాత రాసింది మనం చెప్పుకున్నాం, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, ఫిలెమోను. చెరలో ఉండి రాసి వెళ్ళక ముందు గలతీ పత్రిక, మొదటి 2 తెస్సలోనికైలు, మొదటి 2 కొరింథీ పత్రికలు చెరలోనికి వెళ్ళక ముందు రాసిన పత్రికలు. తర్వాత ఇప్పుడు తర్వాత మనం రాసుకోవాలి. తర్వాత భాగము చెర నుండి వచ్చిన తర్వాత, మొదటి చెర అయిపోయింది కదా, చెర నుండి వచ్చిన తర్వాత, మొదటి చెర నుండి వచ్చిన తర్వాత ఏం రాశాడు? చెర నుండి వచ్చిన తర్వాత రాసిన పత్రికలే మొదటి తిమోతి పత్రిక, తీతు పత్రిక. మొదటి తిమోతి పత్రిక, తీతు పత్రిక, ఈ 2 కూడా చెర నుంచి రిలీజ్ అయిన తర్వాత రాసిన పత్రికలు. కనుక కన్ఫ్యూజ్ కావద్దు, మళ్ళీ చెప్తాను నేను. చెరలో ఉన్నప్పుడు రాసింది ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ, కొలస్సీ, ఫిలెమోను. ఆ 4 మొదటి చెరలో ఉండి రాశాడు. చెరలోకి వెళ్ళక ముందే రాసిన పత్రికలు గలతీ పత్రిక, మొదటి 2 తెస్సలోనికైలు, మొదటి 2 కొరింథీ పత్రికలు. ఈ 5 పత్రికలు చెరకి వెళ్ళక ముందే రాశాడు. చెరలో ఉండి 4 రాశాడు. చెర నుండి వచ్చిన తర్వాత రాశాడు చెప్పండి? చెర వచ్చిన తర్వాత మొదటి తిమోతి పత్రిక, తీతు పత్రిక రాశాడు చెర నుండి వచ్చిన తర్వాత. చివరి రెండవసారి చెరకు వెళ్ళి రాసిన పత్రిక, రెండవసారి చెరకు వెళ్ళిన తర్వాత రాసిన పత్రిక ఏ పత్రిక చెప్పండి ఏంది? 2 తిమోతి పత్రిక, 2 తిమోతి. రెండవసారి చెరకు వెళ్ళాడు. ఇక చెరలో ఉండే నేను రాను, నా కాలము అయిపోయింది, నేను మంచి పోరాడాను కాబట్టి అని ఆ మాటలు రాస్తాడు చూడండి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం. రెండోసారి చివరిలో ఆయన చావు దగ్గర పడింది, చనిపోయటానికి దగ్గర పడినప్పుడు ఆయన ఏమని రాస్తున్నాడంటే 2 తిమోతి పత్రిక, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 2 తిమోతి పత్రిక 4:6. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించి విశ్వాసమును కాపాడుకుంటుంది, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఈ మాటలు చెప్తున్నాడంటే ఇక పౌలు గారు చనిపోవటానికి సిద్ధముగా ఉన్నాడు, ఇక నేను మీరు రాను అనే పత్రిక రాస్తున్నాడు. కాబట్టి రెండవసారి చెరలోనికి వెళ్ళి రాసిన పత్రిక అని చెప్పండి 2వ తిమోతి పత్రిక అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆ మాటలు చెప్పాడు, ఇక నేను పానవార్కు పోయబడుతున్నాను కాబట్టి నా పరుగు ముగించాననే సంగతులు చెప్తున్నానంటే కానీ తిరిగి రాడు అన్నట్లు. కానీ ఇప్పుడు ఒకసారి చెప్పండి, చెరలో ఉండి రాసిన పత్రికలు ఏంటి? ముగించేస్తున్నా. 4 పత్రికలు, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలెమోను పత్రిక. ఈ 4 చెరలో ఉండి రాశాడు. చెరకు వెళ్ళక ముందేం రాశాడు? గలతీ పత్రిక, మొదటి 2 తెస్సలోనికైలు, మొదటి 2 కొరింథీ పత్రిక. ఎన్ని అయింది అక్కడికి?
9 అయినాయి. చరణ్ వచ్చిన తర్వాత ఏం రాశాడు? మొదటి తిమోతి పత్రిక, తీతు పత్రిక రాశాడు చరణ్ వచ్చిన తర్వాత. కాబట్టి అది గుర్తుపెట్టుకుందాం. తర్వాత రెండోసారి చెరకు వెళ్ళాడు. మళ్ళీ రెండోసారి చెరకు వెళ్ళినప్పుడు ఏం రాశాడు చెప్పండి? 2 తిమోతి పత్రిక. ఇప్పుడు ఇంతవరకు పౌలు గారి పత్రిక క్లియర్ అర్థమైంది కదా, ఆయన ఎక్కడి నుంచి రాశాడో క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు హెబ్రీ పత్రిక విషయం కూడా ఉంది. హెబ్రీ పత్రిక ఇప్పుడు పైన ఏముంటుంది? అపోస్తలుడైన పౌలు గారు రాసిన హెబ్రీ పత్రిక ఉంటుంది. కానీ క్రైస్తవ ప్రపంచంలో పండితుల మధ్య రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి పౌలు గారు రాశాడని కొంతమంది, పౌలు గారు రాయలేదని కొంతమంది. దాన్ని అక్కడ పక్కన పెడదాం, ఎందుకంటే అది పండితుల మధ్య విభేదాలు ఉన్నాయి కాబట్టి మనం ఏం తేల్చలేం. కాబట్టి పౌలు గారు రాశాడా మనకు అనవసరం. మొత్తానికి అయితే పత్రిక రాయబడింది, అది కూడా చేతన యూదులకు రాయబడిన పత్రిక హెబ్రీ పత్రిక. కాబట్టి అది అలాగూ పండితుల మధ్య రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి కొంతమంది రాశారని, కొంతమంది రాయలేదనే సంగతులు రాయబడ్డాయి. కాబట్టి ఇప్పుడు పౌలు గారు చివరికి 67 క్రీస్తకం 68 మధ్యలో రెండోసారి చెరలో ఉంటాడు. మీకు పట్టికిస్తాను, ఈరోజు పూర్తి కాలేదు, పూర్తిగా క్లియర్గా అవ్వలేదు, మీకు నెక్స్ట్ అందిస్తాం. పూర్తి డేటాతో మొత్తం రాసి పెట్టాం. పౌలు గారు 67 నుంచి 68 మధ్యలో నెక్స్ట్ ఏం జరిగిందంటే, రెండోసారి చెరకెళ్ళిన తర్వాత శిరచ్ఛేదనం జరిగింది. చెప్పండి ఏంటంట? శిరచ్ఛేదనం అంటే పౌలు గారు తల ఖండించారు కనుక ఆయన అక్కడ చనిపోయాడు. కనుక రెండోసారి చెరకెళ్ళిన తర్వాత ఆ పత్రిక రాసిన తర్వాత 67 నుంచి 68 మధ్యలో పౌలు గారి యొక్క శిరచ్ఛేదనం జరుగుతుంది. అక్కడ ఆయన చనిపోతాడు. తర్వాత 70లో 68 అయిపోయింది కదా, ఆ తర్వాత గ్యాప్లో 70 క్రీస్తకం 70లో ఏం జరిగింది? క్రీస్తకం 70లో ఏం జరిగింది? యెరూషలేము ధ్వంసం అయిపోయింది. చెప్పండి ఏమైంది? యెరూషలేము యేసు చెప్పాడు, మత్తయి 24 అధ్యాయం ఏమని చెప్పాడు? రాయి మీద రాయి నిలిచుండని చెప్పిన మత్తయి సువార్త 24 అధ్యాయాలు చెప్పినటువంటి ఆ ప్రవచనాలు క్రీస్తకం 70లో యెరూషలేము పూర్తిగా నాశనం అయిపోతుంది. కనుక ఆ నమ్మిన యూదులు క్రైస్తవులైనటువంటి వారు తప్పించుకొని వెళ్ళిపోయారు. నమ్మని యూదులు కనుక వధకు గురి అయిపోయారు. ఆ రీతిగా 70లో యెరూషలేము పూర్తిగా నాశనం అయిపోతుంది. నమ్మని యూదుల మీదకి ఉగ్రత వచ్చింది. తెస్సలోనిక పత్రిక, మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం. యూదులు సామాన్యులు కాదు, వీళ్ళు నమ్మని యూదులు. ఇన్ని సంగతులు చెప్తే పౌలు ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు కూడా నమ్మలేదండి యూదులు, నమ్మని యూదులు. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయము ఇంతకుముందు కూడా చదువుకున్నాము. 15-16 వచనాలు. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేసుకొంటగా ప్రభువుని యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యులను రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరుస్తూ దేవునికి ఇష్టలు కాని వారు మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చింది. ఎప్పుడు వచ్చింది వాళ్ళ మీదకి ఉగ్రత? ఎప్పుడు వచ్చింది? క్రీస్తకము 70లో వచ్చింది. చెప్పండి, క్రీస్తకము 70లో వచ్చింది. ఇప్పుడు యేసు వారు సిలువేసింది ఎప్పుడు? యేసు వారు సిలువేయబడింది ఎప్పుడు? సిలువేసింది ఎప్పుడు? 30లో. చెప్పండి ఏంటంటే సుమారుగా 30 నుంచి 70కి ఎంత కాలము? 40 సంవత్సరాలు. చెప్పండి 30 నుంచి 70కి ఎంత వ్యవధి? 40. ఈ 40 సంవత్సరాలు యూదులకు మారు మనసు కొరక ఇవ్వబడిన టైము. చూసారా? కనుక 40 ఇయర్స్. కాబట్టి క్రీస్తు 30లో ప్రభుని సిలువేస్తే సుమారుగా 70 దాకా వాళ్ళకి టైం ఇచ్చాడు. అంటే వాళ్ళకి ఎంత టైం, ఎన్ని సంవత్సరాలు టైం ఇచ్చాడు? 40 సంవత్సరాలు యూదులు మారు మనసుగా టైం ఇచ్చాడు. వాస్తవానికి యేసు వారు సిలువేసినప్పుడు 30లోనే వాళ్ళ ప్రత్యేక హోదా రద్దయిపోయింది. అంటే మేము యూదులం అనేది లేదు. యేసు సిలువుతో అది మధ్యపు కూడా ఏమైపోయింది? పడగొట్టబడింది. యూదులు అన్నిళ్ళు కూడా ఎఫెసీ 3 ప్రకారము సువార్త ద్వారా ఏకమైపోయారు, ఒకటైపోయారు. అయినప్పటికీ కూడా యూదులకి 70 దాకా టైం ఇచ్చాడండి ప్రభు వారు, 70 దాకా. కాబట్టి మారుమనసు పొందండి ఆ యేసే మెస్సేజ్ అని చెప్పేసి ఎన్నిసార్లు వాళ్ళు ప్రకటించుకుంటూ వచ్చాడు. అడ్డం చెప్పారు, అభ్యంతరపరిచారు, యేసును చంపారు, ప్రవక్తలను చంపారు. పౌలు రాస్తుంటాడు కదా, మమ్మల్ని కూడా అన్ని జనులు రక్షణ పొందకుండా చెప్పదెక్కడ మాకని అభ్యంతరపరిచారు, ఆటంకపరిచారు. కాబట్టి యూదుల మీదకి 70లో ఏమొచ్చిందంట? ఉగ్రత వచ్చింది. యేసు చెప్పినటువంటి మత్తయి 24 చెప్పిన ఆ ప్రవచనం ఫిల్పిల్ ఇప్పుడు 70లో జరుగుతుంది. ఆల్రెడీ ముందే 68లో పౌలు గారు శిరచ్ఛేదం అయిపోయిన తర్వాత, పౌలు గారు చనిపోయిన తర్వాత 70లో యెరూషలేము పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. దాంతో యెరూషలేము ముగించబడుతుంది. ఇది పౌలు గారి యొక్క ప్రయాణాలు. దీంతో మనము అపోస్తల కార్యాన్ని ముగించాం. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాం? క్రీస్తు శకము ఎక్కడి దాకా వచ్చాము?
70 మొదటి శతాబ్దం ప్రారంభించే కనుక సువార్త ఎలా ప్రారంభమైంది మనం చూస్తూ వచ్చాము కనుక ఇలా ముగించబడింది. కాబట్టి అపోస్తలుల కార్యం మొత్తము ఇప్పుడు మనము 28వ అధ్యాయం కదా, 28వ అధ్యాయం మొత్తం 3 భాగాలను చెప్పుకున్నాము. మొదటి భాగం అన్నది చెప్పండి, మొదటి భాగం మొదటి 10 వచనాలు మెలితేలో పౌలు గారి బోధ. రెండవ సంగతి 11 నుంచి 16 వచనాలు రోమా ప్రయాణం కొనసాగింపు. 28వ అధ్యాయం మూడో సంగతి 17 నుంచి 31 వచనాలు రోమాకు చేరుట మరియు బోధ, రీచింగ్ అండ్ ప్రీచింగ్. మొత్తం అపోస్తలుల కార్యం ఎన్ని భాగాలు చేసుకున్నాం మనము? 3 భాగాలు. మొదటి 7 అధ్యాయాలు యెరూషలేములో సంఘము, అంటే సంఘం అంటే అపోస్తలులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, మిగతా అందరూ ఉన్నారు కాబట్టి యెరూషలేము సంఘం టైటిల్ ఇచ్చుకున్నాము. రెండవది 8 నుంచి 12 అధ్యాయాలు యోదయ సమరయ దేశాల్లో సంఘం అని టైటిల్ ఇచ్చుకున్నాం. మూడవది 13 నుంచి 28 అధ్యాయాలు అన్యుల దేశాల్లో సంఘము, బోధిగంతముల వరకు సంఘము, లేదంటే అపోస్తలుల పౌలు గారి యొక్క ప్రయాణాలు. దీంతో మనకి అపోస్తలుల కార్యం ముగించబడింది. కాబట్టి ఇప్పుడు పౌలు గారు రాసిన పత్రికలు కూడా ఆయన ఎలాగ రాశాడంటే చెరకెళ్ళకు ముందు రాసిన పత్రికలే గలతీ పత్రిక, మొదటి 2 తెస్సలోనికాయలు, మొదటి 2 కొరింథీ పత్రికలు చెరలోకి వెళ్ళక ముందు రాశాడు. చెరలోకి వెళ్ళిన తర్వాత ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలెమోను పత్రిక చెరలో ఉండి రాశాడు. చెరలోంచి వచ్చిన తర్వాత రాసిన పత్రికలు ఏంటి? మొదటి తిమోతి పత్రిక, తీతు పత్రిక రాశాడు. మళ్ళీ రెండోసారి చెరకెళ్ళినప్పుడు రాసిన పత్రిక ఏంటి? 2వ తిమోతి పత్రిక. హెబ్రీ పత్రిక అంటే కాంట్రవర్సీ ఉంది కాబట్టి మనము దాన్ని అక్కడ పక్కన పెట్టాం. కాబట్టి ఇవన్నీ కూడా పౌలు రాసిన పత్రికలు. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే ఎక్కడి నుంచి ఏ పత్రిక రాశాడని కూడా చెప్పాలి, టైం లేదు. మీకు షీట్లో ఉంది అది, కానీ మీకు అంతా ప్రిపేర్ చేసాము, మీ అందరికి వచ్చే వారం షీట్లు ఇస్తాం. ఈ గలతీ పత్రిక ఎక్కడి నుంచి రాశాడు అనే వివరణ కూడా మీకు దాంట్లో క్లియర్గా టైంతో సహా మీకు వచ్చే వారం మీ చేతికి బై హ్యాండ్ ఇచ్చేస్తాం. కాబట్టి ఇది పౌలు గారి యొక్క ప్రయాణాలు. దీంతో మనకి అపోస్తలుల కార్యము 28 అధ్యాయాలు మనము విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ప్రభు సహాయపడ్డాడు. ప్రభుకు స్తోత్రం. కనుక ప్రార్థన చేసుకుంటాం. మొట్టమొదటి ఎక్కడే ముగించాం, చాలా చోట్ల జరుగుతూ ఉంది. కనుక మొట్టమొదటిగా మనం ముగించింది లోతుకుంటలోని అపోస్తలుల కార్యం అంతా. ప్రభువుకే మహిమ కలుగును గాక. రండి. త్రీ టైమ్స్ క్యాబిన్ పాలు పోయినానండి. మీకు వినబడుతుందా? ఎన్నిసార్లు పోయినా క్యాబిన్ పాలకు? 3 సార్లు పోయినా. ఒక సేవకుడు వచ్చినాడు జపాన్ నుంచి, కాలినడకనే వచ్చినాను అని చెప్పినాడు ఆయన. మరి కాలినడక వచ్చినాడు, ఎట్లా వచ్చినాడు తెలియదు. ఆయన పేరు ప్రేమ్ ప్రధాన్. ఆయన వచ్చి మొట్టమొదట నేపాల్లో ప్రసంగించాడు. నేపాల్లో ప్రసంగిస్తానే ఆయన మామూలుగా చిన్న జైల్లో పెట్టినాడు. ఆ జైల్లో దేవుని వాక్యం అంతా ప్రకటించిన తర్వాత నువ్వు వీళ్ళ పనికిరావు, నువ్వు 2వ పెద్ద జైలుకు పో అన్నారు. 2వ జైలుకు పొమ్మంటే ఆయన జైల్లో వేసినారు. జైల్లో వేసిన తర్వాత అక్కడ కూడా దేవుని సువార్త చెప్పినాడు. 2వ జైల్లో అందరూ ప్రభువుని నమ్ముకున్నారు. నిన్ను ఇట్లా చేస్తే బాగలేదని చెప్పి సెంట్రల్ జైలుకి పంపించినాడు. స్టేట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఆ జైలుకి పంపిస్తే అక్కడ కూడా, ఎందుకంటే ఆయన చెప్పిన సాక్ష్యం చెప్తాడు, ఇందులో ఒక్క అక్షరం కూడా తప్పేం లేదు. వింటే వినండి, లేకపోతే మీ ఇష్టం. అది నేను క్రీస్తు కొరకు శ్రమలు పడతాను, దుఃఖమైపోతాంది, ఇదైతుంది, అవన్నీ బక్వాస్. నథింగ్ ఈజ్ దేర్. నువ్వు ప్రభు కోసం ఇంతవరకు చిన్న కష్టం కూడా అనుభవించలేదు. ఈయన 3వ చెరసాలకు పోయినప్పుడు 3వ చెరసాలకు అంతా ప్రకటించినాడు. దేవుని స్వార్థను ప్రకటిస్తే అందరూ ప్రభువుని నమ్ముకున్నారు. ఇంకా నువ్వు పనికిరావు అని చెప్పి ఆయన బయటికి పంపించేసిండు. ఆయన డైరెక్ట్గా కాలింపాంగ్లో హోలీ కాన్వకేషన్ జరుగుతూ ఉంటే అక్కడికి వచ్చి తన సాక్ష్యాన్ని చెప్పినాడు.
ఆ సాక్ష్యం విన్న వారిలో నేను కూడా ఉన్నా. ఆయన పేరు ప్రేమ్ ప్రధాన్. కాబట్టి ప్రభు కోసం ఏదో కష్టాలు పడినాను, అది పడినాను, ఇది పడినాను అంటే ఇట్ ఈస్ నథింగ్, వేస్ట్ మాటలు అవన్నీ. అవి కాదు ముఖ్యం. ఇప్పుడు ఇంతకు ముందే విన్నాం పౌలు గారు ఎన్ని శ్రమలు పొందినాడు. తన శిరచ్ఛేదనం కూడా చేయబడింది రోమాలో. అయినప్పటికీ హీ నెవర్ కేర్స్. ఆయనేం పెద్ద బాధపడలేదు. క్రీస్తు కొరకు ప్రాణం ఇచ్చేదానికి ఎంతో సంతోషంగా ఒప్పుకున్నాడు. గనుక ప్రేమ్ ప్రధాన్ సాక్ష్యము అది. 2 మాటల్లో చెప్పిన, చాలాసేపు చెప్పినాడు ఆయన. అంతసేపు చెప్తే మీకు కూడా ఓపిక లేదని నాకు తెలుసు. అయినా కానీ ప్రేమ్ ప్రధాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ చెరసాలకు పోతే ఆ చెరసాల ప్రజలందరూ ప్రభువుని నమ్ముకున్నారు. నువ్వు ప్రభు పని చేస్తాండావో లేదా అది నీకు తెలుసు, మాకేం తెలియదు. చేసినట్టుగా యాక్టింగ్ చేస్తే కూడా ప్రయోజనం లేదండి. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ గాడ్ చిల్డ్రన్. ఇట్ ఈస్ నథింగ్. అట్లా చేస్తే లాభం లేదు. యాక్టింగ్ చేస్తే వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా చేయండి. ప్రభు వాక్యాన్ని ప్రకటించేదానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగా. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకమందున తండ్రి, యేసయ్య నమ్మకమైన నామమున, మహిమ గల నామమున, శక్తి గల నామమున, పాపాత్మను పరిశుద్ధులుగా మార్చగలిగిన ఘనమైన నామమున మీకు మా హృదయపూర్వకమైన వందనములు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ప్రేమ్ ప్రధాని యొక్క సాక్ష్యం విన్నాము. ఇది ఒకసారి కాదు, ఎన్నోసార్లు వినిపించబడింది. అయినప్పటికీ ఆయన చేసిన ప్రభు కార్యం 3 చెరసాలలో కూడా అందరూ ప్రభువును నమ్ముకున్నారు. అందరూ ప్రభువును అంగీకరించినారు. తండ్రి, వారిని కనికరించండి. మీ దాసుణ్ణి ప్రేమ్ ప్రధాన్ గారిని దీవించి ఆశీర్వదించి ఇంకా ఫలింప చేయమని, ఒకవేళ బ్రతికుంటే మీకు మేలుకై జ్ఞాపకం చేసుకొనమని కృతజ్ఞత వందనములతో వచ్చిన ప్రతి బిడ్డ విషయమే ప్రార్థించుకుంటూ యేసయ్య నమ్మకమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ ప్రార్థనకు రాగలిగిన బిడ్డలందరి విషయమై మరొకసారి కృతజ్ఞతా వందనము చెల్లించుకుంటూ యేసయ్య ఘనమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.